మధ్య కాలంలో గత 6-7 నెలల నుంచి నిత్యం అనిత్యము ఏది లావణ్య రిలేటెడ్ వస్తుంది. సో ఆమె ఏది కమ్మ సో ఆమె రిలేటెడ్ వస్తుంది. ఆమె యొక్క జీవితము, ఆమె యొక్క యాక్టివిటీస్ చూసి అట్లాంటి వాళ్ళు మన చుట్టూ కూడా చాలా మంది ఉన్నారు. సో ఇట్లాంటి వాళ్ళతోటి ఇది సమాజంలో అంటే మన సమాజంలో ఎట్లుంది అంటే అదే ముచ్చట. ఓకే, అంతకంటే ఎక్కువ 100 రెట్లు బాధపడి ఇబ్బందులు పడి ఓకే ఆ స్త్రీ వల్ల ఇబ్బందులు పడ్డ పురుషుడు వచ్చేసి వాడు జనరల్గా బయటకు వచ్చి చెప్పుకోడు మగోడు. ఓకే, ఒకవేళ చెప్పుకున్నా వాడిని ఎవరు నమ్మడు. అర్థమైందా? కానీ అదే స్త్రీ ఆమెనే ఇబ్బంది పెట్టినా, ఆమె ఎన్ని క్రిమినల్ యాక్టివిటీస్ చేసినా ఆమెను నమ్మే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, కాబట్టి ఇది అంటే ఈ సమాజంలో ఒక పర్సెప్షన్ అంటే ఉమెన్ అంటే బలహీనురాలు కాబట్టి ఆమెకు జాలి ఇవ్వాలి అనేది ఒకప్పటి జనరేషన్, ఒక ముందు తరం. అంటే పేట్రియాటికల్ సొసైటీగా ఉన్నప్పుడు అంటే ఒక 20-30 ఏళ్ల కింద ముచ్చట వేరే. ఏది అప్పుడు సమాజంలో స్త్రీకి ఆర్థిక స్వేచ్ఛ లేకపోవడము, అదేవిధంగా చట్టాలు అంత ఇప్పుడున్నంత ఏమంటారు ఎన్ఫోర్స్మెంట్ లేకపోవడము, ఇవన్నీ కారణాల వల్ల ఏది కొంతవరకు ఇది స్త్రీ బలహీనురాలుగా ఒకప్పుడు ఉండే కాబట్టి సమాజం ఎక్కువ మద్దతు ఇవ్వాల్సి వచ్చేది. కండబలం లేకపోవడము, ఏ పని చేయాలన్నా మజిల్ స్ట్రెంత్ కావాలి, సమాజంలో రక్షణ లేకపోవడం, ఇట్లా రకరకాలు ఉంటుండే ఒకప్పుడు. కానీ ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి. అప్పుడు ఇంకోటి ఏంటంటే తల్లిదండ్రులు పెంచే విధానంలో ఈ ఏమంటారు విలువలతో బతకడం ఒకప్పుడు నేర్పించేవారు కాబట్టి సమాజంలో అందరు ఎక్కువ మంది పాటించేవారు. ఎవరో ఇక కటిక పేదవారు ఇక విధి లేని పరిస్థితులని ఏది మగవారైనా దొంగతనాలు చేసేటోళ్ళు, పేదోళ్ళు ఎవరైనా ఉంటే, మగవాళ్ళు అయితే, ఆడవాళ్ళు అయితే వ్యభిచారం చేసేటోళ్ళు. ఎవరు పేదోళ్ళు, కటిక పేదోళ్ళు. ఒకప్పుడు అంటే 100 మందిలో ఒక 2-3 గట్ల. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు చట్టాలు అందరికి అనుకూలంగా వచ్చినాయి. ఎక్కువ మహిళలే దాన్ని అబ్యూజ్ చేస్తున్నారు. చట్టాలు మహిళల కోసం సపరేట్ గా ఏది వాళ్ళకి ఫేవర్గా ఏ చట్టం లేదు, భారత రాజ్యాంగంలో, అమెరికా రాజ్యాంగంలో. కానీ దాని ఎన్ఫోర్స్మెంట్లో అంటే దాన్ని అమలు పరచడంలో మహిళలకి ఏమంటారు పక్షపాతం వహిస్తున్నారు. అది జడ్జి కావచ్చు, మీడియా సంస్థలు కావచ్చు, లేకపోతే సమాజంలో ఉన్నటువంటి బడాబాబులు కావచ్చు, ఇంకా ఏమన్నా కావచ్చు. ఎందుకైతుంది ఈ కారణం? ఎందుకంటే ఆ యొక్క ఇది కొంతమందికేమో తోటి మహిళకేమో మహిళ కాబట్టి సానుభూతి, సమాజంలో కొంతమంది జెన్యూన్ పీపుల్కి మహిళ కాబట్టి సానుభూతి బలహీనరాలని. కానీ కొంతమంది గాడిద కొడుకు ఏంటంటే వానికి ఉన్న బలహీనత, వానికి బలహీనత ఉంది అంటే వాడు ఆ అమ్మాయితోటి అనుభవించాలి, ఆమంతటా వచ్చి ఆఫర్ ఇస్తే అనుభవిస్తాడేమో 70 ఏళ్ళ ముసలోడైనా. అది కొంతమందికి ఆ అనుభవించడం అది ఆ ఉద్దేశం లేకున్నా వాళ్ళ ఇంట్లో భార్య ఉన్నప్పటికీ ఇది వానికి ఆ యొక్క ఏమంటారు మన కరెక్ట్గా చెప్పాలంటే సొంగగార్చుడు అంటారు, చూసినావా? ఇప్పుడు ఆ అమ్మాయి అందంగా ఉందనుకో, ఆమె టీవీలో సినిమాల్లో ఇట్లా చిన్నగా ఇట్లా బొడ్డు చూపెట్టిందో ఇంకేమో చేసింది అనుకో, వీడు సొంగగారుస్తాడు కదా 70 ఏళ్ళ ముసలోడైనా. అంటే ఏం చెప్తున్నా, అమ్మాయి మాట్లాడింది, అమ్మాయి చెప్పింది అంటే వాని వే ఆఫ్ రియాక్షనే డిఫరెంట్ అయిపోతుంది, ఆ సాఫ్ట్ అయిపోతుంది. అది పోలీసోడు కావచ్చు, అది మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, మన తండ్రి కావచ్చు, ఇంకోడనే కావచ్చు, అన్న కావచ్చు, అంటే మన ఫ్రెండ్ కావచ్చు. అమ్మాయి తోటి అమ్మాయి మనకు మాట్లాడింది అంటే వాడు ఎక్కడో ఏదో పొంగిపోతాడు, ఏ సంబంధం లేకుండా. ఇది కాకుండా ఇక విలువ లేకుండా నీ స్నేహితుడి భార్యనా, లేకపోతే నీకు తెలిసిన వాళ్ళ, నీ కోడలా, నీ ఇంకోట అని వావి వరుసలు లేకుండా అమ్మాయి కొంచెం ఆఫర్ ఆ ఇండికేషన్స్ ఇస్తుంటే వాటికి కూడా టెంప్ట్ అయిపోయి గాడిద కొడుకులు ఆ యొక్క విలువలు లేకుండా ఇష్టం ఉన్నట్టు విచ్చలవిడి శృంగారం చేసే గాడిద కొడుకులు ఎంతో మంది ఉన్నారు. ఇంకా అది కోడలతోటి చేసేటోళ్ళు ఉన్నారు, బిడ్డతోటి చేసేటోళ్ళు ఉన్నారు. ఒక అంటే ఎన్ని రకాల మనుషులు తయారైన భూమి మీద అనేది ఇక్కడ గమనించాలి. సో ఆ క్రమంలో ఏది ఇక్కడ ఇవన్నిటికి మూల కారణం ఏంది? ఒకటి ఏది యొక్క శృంగారం, విచ్చలవిడితనంతో కూడిన సెక్స్. ఒకప్పుడు కూడా చేసారు భూమి మీద, ఒకప్పుడు కూడా. ఇప్పుడు మన చిన్నప్పుడు కానీ అంతకుముందు కూడా సెక్స్ చేసుకోలేదా? చేసుకోకుండానే ఇంత జనాభా ఎట్లా పుడుతున్నారు కదా. కానీ ఒక ఒక రూల్స్ అంటే ఒక భార్యాభర్తల మధ్యలో ఒక డిసిప్లిన్ అనేది ఉండే, ఒక క్రమశిక్షణ ఉండే. ఏది చేసినా ఇప్పుడు ఏదైనా నేనేమంటా అంటే ఎవరికైనా ఒకటే చెప్తా, తాగినా సరే
లేకపోతే శృంగారం చేసినా సరే, లేకపోతే చదువుకున్నా సరే, ఏది చేసినా మధ్య మార్గం ఉత్తమం. ఎనీథింగ్ ఎక్స్ట్రీమ్ ఈజ్ నాట్ గుడ్. అర్థమైందా? సో కానీ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే విచ్చలవిడితనం అయిపోయింది. నైట్ కాగానే ఆ పని లేకపోతే ఓకే ఇక వాళ్ళకి మనసు పట్టదు. అలా కూడా మళ్ళీ వెరైటీ కావాలి, ఒకడే వద్దు, డిఫరెంట్ కావాలి. ఈ విచ్చలవిడితనం కోరుకునే స్త్రీల సంఖ్య పెరిగిపోయి వాళ్ళకున్నటువంటి ఆ బలహీనతని, వాళ్ళకున్నటువంటి పైశాచికత్వానికి, వాళ్ళ మొగుళ్ళకి వీనికి లేస్తలేదు అని పేరు పెడతారు. ఏడ టెస్ట్ చేపిస్తావు? రైట్? వెన్ యూ టాక్ అబౌట్ సంథింగ్ యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ కదా. అంటే అంటే తన బలహీనతను కప్పుచ్చుకోవడానికి, తన యొక్క క్రిమినల్ యాక్టివిటీస్ని కప్పుచ్చుకోవడానికి వానికి ఆ యొక్క బలహీనతను అంటగట్టడం అంటే ఎంత అంటే తన యొక్క ఇక్కడ ఏం చెప్తున్నా అంటే కొంతమంది లేదంటే ఈ మధ్య ఎక్కువ మంది చెడిపోతున్నారు. సో ఈ యొక్క ఇట్లాంటి స్త్రీలు యొక్క తమ విచ్చలవిడితనానికి అంటే ఇక్కడ క్రిమినల్స్కి ఒక ఏమంటారు వీళ్ళు, ఇప్పుడు దొంగ ఉన్నాడు, దొంగకి వాడు దొంగతనం తప్పు అని తెలిసి కూడా తెలిసినా చేస్తున్నాడు, తెలియకుండా చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? ఎందుకంటే వానికి కష్టపడేటువంటి నేచర్ లేదు. ప్లస్ తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు కావాలి. ఎట్లా వస్తాయి? కష్టపడితే మెల్లమెల్లగా పైసలు వస్తాయి. అన్ని ఖర్చులు అయినాక మిగిలినవి అవి కొంచెం జమ అయితే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఎంతో కొంత అమౌంట్ వస్తుంది. అంటే ఎక్కువ టైం పడుతుంది, తక్కువ అమౌంట్ వస్తుంది. అదే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే, దొంగతనం చేస్తే, లేకపోతే ఇప్పుడు ఒక స్త్రీ ఉంది, ఆమె ఒక ఆఫీస్లో పని చేసింది అనుకో, ఎన్ని పైసలు వస్తాయి? లేకపోతే బీడీలు చేసే అమ్మ ఉంది అనుకో, ఎన్ని పైసలు వస్తాయి? రిలేటివ్లీ తక్కువ వస్తాయి. ఈవెన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా ఎన్ని వస్తాయి? నెలంతా కలిపితే 1 లక్ష వచ్చినాయి అనుకుందాం. అలాగే ట్యాక్సులు పోతే ఎన్ని మిగులుతాయి? ట్యాక్సులు పోయి డే టు డే ఖర్చులు పోయినాక అదే స్త్రీ వ్యభిచారం చేసింది అనుకో, ఒక నైట్లోనే వచ్చాయి కదా ఎన్నో, దాని అందాన్ని బట్టి. అంటే నేను ఏం చెప్తున్నా, ఇప్పుడు డ్రగ్స్ వాడు కష్టపడి పని చేసినాక ఎన్ని వస్తాయి? అదే డ్రగ్స్ అమ్మిన అనుకో. అంటే నేను చెప్తున్నా అంటే క్రిమినల్ యాక్టివిటీ చేసినప్పుడు, ఇల్లీగల్ యాక్టివిటీ చేసినప్పుడు తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు వస్తాయి. ఎక్కువ డబ్బులు ఎందుకోసం? జల్సాలు, కార్లు, విలాసాలు, అధికారాన్ని కంట్రోల్ పెట్టుకోవడము, రకరకాల విచ్చలవిడితనము. ఓకే, సో ఈ క్రమంలో ఏం చెప్తున్నా అంటే ఈ బలహీనతలు అనేటువంటి వాటిని కరెక్ట్గా మిస్యూజ్ చేస్తున్న వాళ్ళు మహిళలు ఈ మధ్య ఎక్కువ తయారైనరు అని చెప్పదలుచుకున్నాం. ఓకే, ఒకటి వాళ్ళకి ఏంటి అంటే పైసలు కావాలి, బిగ్ అమౌంట్ కావాలి, నాట్ స్మాల్ అమౌంట్, బిగ్ అమౌంట్ కావాలి, అది కూడా తక్కువ టైంలో కావాలి, అది కూడా కష్టపడకుండా కావాలి. సో డబ్బు. ఓకే, రెండోది విచ్చలవిడితనమైన శృంగారం కావాలి. ఓకే, అది ఒక బలహీనత. ఇది కాకుండా ఇక తాగుడు అంటే ఒక కృత్రిమ ఏమంటారు, ఒక ఆర్టిఫిషియల్గా ఏమంటారు అంటే ఈ డే టు డే ఇక్కడ అంటే అండర్ కంట్రోల్, అంటే ఈ మన చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఈ లోకంలో ఉండకపోవడం, అండర్ ఇన్ఫ్లుయెన్స్ అంటే డ్రగ్స్ కావచ్చు, లేకపోతే లిక్కర్ కావచ్చు, ఈ అలవాట్లు ఉన్నాయి. ఓకే, సో వీటితో పాటు ఇక ఇవన్నిటిని కప్పుకోవడానికి ఏం చేయాలి? చట్టానికి దొరకకూడదు, అట్లనే ఎవడు బయట చెప్పకూడదు ఈ నిజాలు. అంటే ఏం చేయాలి? అయితే వాడిని టెంప్ట్ చేయించి, వానితోటి వీడియోలు తీసుకొని వాటిని బ్లాక్మెయిల్ చేయాలి. నీ భార్యకి చెప్తా, సోషల్ మీడియాలో పెడతా, ఇంకోటి చేస్తా. సో ఎక్స్టార్షన్ అట్లా చేసి మళ్ళీ ఇవి కాకుండా ఇల్లీగల్ చేసేది కాకుండా ఈ బెదిరించి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించాలి. ఇన్ని రకాలుగా ఇట్లా కొంతమంది స్త్రీలు తయారైంది. వాటి అన్నిటి కారణం ఏంది? నా దృష్టిలో పెంపకం. తల్లిదండ్రులు విలువలతోటి పిల్లల్ని పెంచకపోవడమే చిన్నప్పుడు. అర్థమైందా? తల్లిదండ్రుల లక్షణాలు, తాత లక్షణాలు, లేకపోతే నానమ్మ లక్షణాలు, అమ్మమ్మ లక్షణాలు, అందరి మేనమామ లక్షణాలు రకరకాలుగా వస్తాయి. ఓకే, ఆ క్రమంలో కొంతవరకు ఒక 50% తల్లిదండ్రులయో, లేకపోతే మన యొక్క ఒక పెళ్లి చేయాలంటే 7 తరాలు చూడాలంటారు. అటు 7 తరాలు, ఇటు 7 తరాలు. ఎందుకంటారు అంటే 7 తరాల యొక్క లక్షణాలు జీన్స్ అలా వస్తాయని అర్థం. అర్థమైందా? ఇప్పుడు జామ గింజ పెడితే జామ చెట్టే వస్తుంది, మర్రి చెట్టు రాదు. ఎందుకని? జామ గింజ లోపల దాని DNA ఉంది. అట్లనే నీ పిల్లలకి, నీ మనుమళ్ళకి నీ లక్షణాలు వస్తాయి. అంటే నువ్వు పుట్టినప్పుడు నీ లోపల ఉన్న మంచి లక్షణాలు కానీ, చెడు లక్షణాలు కానీ, క్రిమినల్ లక్షణాలు కానీ నీ వంశంలో ఎవరికో ఉండి ఉంటాయి. అర్థమైందా? సో ఇప్పుడు వానికి ఏదో రోగం వస్తుంది, వానికి సొమ్మ రోగం ఉందంటారు, లేకపోతే వానికి షుగర్, పుట్టుకతోటే షుగర్ ఉందంటారు, పుట్టుకతోటే అంధత్వం ఉందంటారు, లేకపోతే మేనరికం పెళ్లిళ్ళు చేసుకోవద్దంటారు. ఎందుకంటారు?
అంటే ఆ యొక్క జీన్స్ లోపల వాళ్ళ యొక్క అవన్నీ వస్తాయి అన్నట్టు. జిరాఫీ బిడ్డకి జిరాఫీ మెడ తల్లిది పెద్దగా ఉంటే బిడ్డకి పెద్దగా వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే జీన్స్ లో లక్షణాలు ఉంటాయి. అంటే ఈ యొక్క క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క వంశంలో ఎవరో ఆ క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వాళ్ళకి వీళ్ళకి వచ్చినాయని అర్థం, ఒక 50%. ఓకే, మిగిలిన 50% సమాజంలో నేర్చుకున్నారు చిన్నప్పుడు పెంపకం సరిగ్గా లేకపోవడం వల్ల అనేది మనం గ్రహించాలి. అర్థమైందా? అది లావణ్య కావచ్చు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఓకే, అంటే ఇక్కడ ఏం చెప్తున్నా, ఒకటి డబ్బులు చెప్పిన, ఫస్ట్ బలహీనత డబ్బు, రెండో బలహీనత ఏంది విచ్చలవిడితనమైన శృంగారము లేదా సెక్స్. ఓకే, సో ఈ రెండు మెయిన్ ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా సమాజంలో ఏం నడుస్తుంది, ఇది అమ్మాయిల రిలేటెడ్. ఇది కాకుండా ఏంది మూడోది ఏంటంటే నేను చెప్పిందే నడవాలే. దాన్ని ఏమంటారు, నా పెద్దరికం అంటారా, నా ఈగో అంటారా, దాన్ని ఏమంటారో నాకు తెలియదు. ఓకే, ఈ రోగం కూడా చాలా మందికి ఉంది. నా మాటకి ఎదురు చెప్పొద్దు, నన్ను లాజికల్ క్వశ్చన్ అడగొద్దు, నేను యొక్క ఏది ఎట్లా అన్యాయం చేసినా, తప్పు చేసినా, రైట్ చేసినా నా పెద్దరికాన్ని ఎవరు ప్రశ్నించొద్దు. అర్థమైందా? అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. ఓకే, ఇట్లా ఈ యొక్క ఈగో, దాన్ని ఈగో అంటారా, దాన్ని ఏం పేరు పెడతారో నాకు తెలియదు, కానీ వాళ్ళ పెద్దరికాన్ని వాళ్ళకి మాటకి ఎదురు చెప్పకూడదు. వాడు ఎర్రగుందిరా అంటే ఎర్రగుంది అనాలి, నల్లగుందిరా అంటే అదే నల్లగెట్లుంది ఎర్రగుంది అని ఇంకోటి వాస్తవం చెప్పినావు అనుకో, నా మాటకు నువ్వు లెక్క చేయవా, నాకే మర్ర పడతావా, నాకే ఎదురు సమాధానం చెప్తావా, నీ సంగతి చెప్తా అని అంటే నేను ఏం చెప్తున్నా, నువ్వు నమ్మిన భార్య కావచ్చు, నువ్వు నమ్మిన తండ్రి కావచ్చు, నువ్వు నమ్మిన అక్క చెల్లెలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అంటే నీవు నమ్మిన ఫ్రెండ్ కావచ్చు, అంటే నీ ఫ్రెండ్ నువ్వు నమ్మకూడదు, నీ తల్లిదండ్రులు నమ్మకూడదు, నీ భార్యను నమ్మకూడదు, నీ అక్క చెల్లెలు ఇక ఎందుకురా మానవ సంబంధాలకు అర్థమైంది అంటే నీ మాటకి ఎదురు చెప్పడం కాదది, అది వాస్తవం చెప్పడం, అది ప్రకృతి ధర్మం. ఓకే, అర్థమైందా? నా గుండె నా అయ్య కొట్టుకోమంటే కొట్టుకుంటలేదు, నా అమ్మ నా ప్రకృతి తల్లి చెప్తే కొట్టుకుంటుంది. అర్థమైందా? నా ప్రకృతి తల్లి తీసుకోమంటే తీసుకోవద్దు. అర్థమైందా? కాబట్టి నా ప్రకృతే గొప్పది కదా, నా ప్రకృతే నా అయ్యని కన్నది, నా ప్రకృతే నా అమ్మని కన్నది. కాబట్టి నాకు అన్నిటికంటే అన్నిటికంటే మనకు కావాల్సిన బేసిక్ నీడ్స్ పంచభూతాలను ఇస్తుంది ప్రకృతి. నాకు కావాల్సిన తిండి పెడుతుంది ప్రకృతి. ప్రకృతిలోనే పంటలు పండించే గుణమే భూమికి లేకపోతే నా అయ్యేం చేస్తాడు, నేనేం చేస్తా. అర్థమైందా? కాబట్టి ఆ నిజం చెప్పడం అనేది ప్రకృతి ధర్మం. నేను నిజం చెప్తే నీకెందుకు నొప్పి అవుతుంది? ఎందుకంటే నీకు నిజం చెప్పి బతకడం, ప్రకృతి ధర్మంగా బతకడం నీకు అలవాటు లేదు కాబట్టి, నీ పాపాలను కప్పించుకోవడానికి నాకు ఇబ్బంది పెడతా అంటే ఇది నేను ఏది ఇప్పుడు లావణ్య కేసు అదే ఏంది, ఆమె గురించి ఇంకా డీటెయిల్ పోదాం. ఫస్ట్ అయితే ఈ యొక్క ఏమంటారు సమాజంలో ఉన్నటువంటి అవలక్షణాలు ఉన్న మనుషుల గురించి మాట్లాడినాక స్పెసిఫిక్ గా ఆమె గురించి మాట్లాడదాం. ఓకే, ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇది మనల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇక వాళ్ళతో కొట్లాడతామా, మనకంత శక్తి ఉందా లేదా తర్వాత ముచ్చట. అట్లీస్ట్ మనం కాపాడుకోవాలి, ఆత్మరక్షణ చేసుకోవాలి అనే దాంట్లో ఈ మధ్య కాలంలో చాలా మంది బలైపోతున్నారు. ఎక్కువ మంది మగవారు బలవుతున్నారు, కొద్దిమంది స్త్రీలు కూడా బలవుతున్నారు. సో మగవాళ్ళు ఎట్లా రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఏ సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది, స్త్రీలు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, ఎక్కువ క్రిమినల్ యాక్టివిటీస్ జరగడానికి ఎవరు ప్రోద్బలం, దానికి మూల కారణం ఎవరు అనేది మనం గ్రహిద్దాం. ఓకే, సో అంటే ఈ యొక్క చర్చ వల్ల అట్లీస్ట్ ఓకే కొంతవరకన్నా మనం జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుందేమో అన్న ఆశ. సో ఆ క్రమంలో ఏం చెప్తున్నా, ఈ యొక్క పెద్దరికం. సో ఈ పెద్దరికం అనే దాంట్లో నేను చూసిన ఓకే తండ్రి కొడుకులని చంపిన కేసులు చూసిన, కొడుకు మళ్ళా పగ పెట్టుకొని తల్లులను చంపిన కేసులను చూసిన. అరే నీ రక్తమే కదరా, నీ తండ్రి లోపలైనా నీ రక్తమే ప్రవహిస్తుంది, నీ కొడుకు లోపలైనా నీ రక్తమే ప్రవహిస్తున్నప్పుడు వాడు ఒక రోజు వస్తాడు, నువ్వు ఒక రోజు వస్తావు అన్నప్పుడు వాడి మీద ఇప్పుడు ఎ కిల్లర్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు డై, ఓన్లీ ద టైం డిఫరెన్స్. అవునా కాదా? ఎవడన్నా నేను చెప్పిన తప్పు అయితే ఒక 100 ఏళ్ళలో 150 ఏళ్ల కింద పుట్టినోడు ఎవడన్నా భూమి మీద ఉన్నాడా అంటే ఏదో ఒక రోజు ఎక్స్పైరేషన్ ఉన్నట్టే కదా. నేను ఈ మధ్య గమనిస్తున్న కాడికి 80 దాటినాక ఇక వాడు బతికినా సచినా నా దృష్టిలో ఒకటే.
ఇప్పుడు పాపం ఆయన పేరేంది 80 తర్వాత కొందరు 100 మంది బతుకుతారు. 100 బతికినా వాళ్ళు రోజు మిగిలిన 80 తర్వాత మిగిలిన 20 ఏళ్ళుగా వాళ్ళు ఆరోగ్యాన్ని కాపాడుకోవడము, ఎప్పుడు పోతామో తెలియదు, రోజులు లెక్క పెట్టుకోవడమే తప్ప ఆ 20 ఏళ్ళు ఏం ఫ్రూట్ఫుల్ ఏమి ఉండదు. ఆయన పాపం ఆయన ఏమి ఆరోగ్యాన్ని కాపాడుకొని ఎలాంటి చెడు అలవాటు లేకున్నా సరే ఆయన స్పీచ్ పడిపోయి చనిపోయాడు. ఎవరు? ప్రెసిడెంట్ మన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు 83 ఏళ్ల వయసులో. అంటే నువ్వు ఎంత మంచిగా కాపాడుకున్నా ఆ జీన్స్ లో రాయడం జరిగింది. ఏది? దీనికి ఇంతే లైఫ్ ఉంది కాబట్టి ఆఫ్టర్ 80 తర్వాత అది ఎప్పుడైనా కావచ్చు. ఓకే, కొంతమంది మంచిగా కాపాడుకుంటే వాళ్ళ అదృష్టం ఉంటే 100 బతుకుతారు. 100 బతికినా లాస్ట్ 20 years అయితే అది నేనైతే కౌంట్ చేయను. ఓకే, సో అన్నప్పుడు నువ్వు నీ మోసం చేసేవాడు సస్తున్నాడు, నువ్వు చస్తున్నావు, అందరము ఒకరోజు చనిపోయేది అన్నప్పుడు ఎందుకు నీ తోట పుట్టిన నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, నీ మిత్రులని, నీ పుత్రులని, నీ నీ మిత్రులని ఎందుకు నువ్వు ఆ యొక్క ఏమంటారు ఈ ఇబ్బందులకు గురి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? వాని దగ్గర నువ్వు మోసం చేసి తీసుకున్నావు, మరి ఏం చేసుకుంటావు? నువ్వు కూడా వదిలేసిపోయేది కదా ఒకరోజు. అంటే కామన్ సెన్స్ అనేది కోల్పోయి మానవ సంబంధాలను చెడగొట్టుకొని ఇంకా ఉన్న లైఫ్ని ఇంకా 80 ఏళ్ళు బతికేది కూడా 60 ఏళ్ళకి చేసుకొని బీపీలు, షుగర్లు, మెంటల్ డిసీజెస్, డయాబెటీస్లు, రకరకాల రోగాలతో ఇంకా ప్రీమెచ్యూర్ డెత్ అవుతుర్రు. అంటే 80 ఏళ్ళు కూడా బతకకుండా 60 ఏళ్ళకే అడ్డమైన రోగాలతోటి ఎప్పుడు చేస్తామో 80 ఏళ్ళ వయసులో రావాల్సిన రోగాలు 60 ఏళ్ళ వయసులో తెచ్చుకొని ఇంకా వయసును కుంచుకుంటారు. ఎందుకంటే నీ మనసు కుళ్ళు అయిపోయింది. అర్థమైందా? ఈ ప్రకృతికి విరుద్ధంగా బతుకుతున్నావు, నిజం చెప్పడం మానేసినావు. కాబట్టి నీ మనసు విషమైంది కాబట్టి నువ్వు డ్రగ్స్, ఆల్కహాల్ లేకపోతే నువ్వు నార్మల్గా ఉండలేని పరిస్థితి వచ్చింది. ఈ లోకంలో న్యాచురల్ గా ఉండలేని పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? నీ మనసు విషమైపోయింది, నీ ఆలోచనలు విషమైపోయినాయి, నీ లోపల ఉన్నదంత చెత్త. ఆ చెత్తని కామ్ చేయాలంటే నువ్వు ఈ లోకంలో నార్మల్గా ఉండలేకపోతున్నావు. అయితే సైకియాట్రిస్ట్ మెడిసిన్ తీసుకోవాల్సి వస్తుంది, లేకపోతే డ్రగ్స్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే యు ఆర్ ఆల్వేస్ హ్యావ్ టు బి అండర్ ఇన్ఫ్లుయెన్స్. యూ కెన్ నాట్ బి అండర్ న్యాచురల్ స్టేటస్. దట్ మీన్స్ యూ రూయిన్డ్. ఎందుకని? తిండి లేక రూయిన్ కాలే, నీ ఆలోచనలు, అత్యాశ. ఓకే, కష్టపడకుండా డబ్బులు కావాలి. ఓకే, నీ తోటి వాళ్ళని మోసం చేయాలి. ఈ అందుకే ఏమంటారు ఆ యొక్క ఏమంటారు 8 limbs ఆఫ్ యోగాలో ఆయన పేరెంట్ పతంజలి గారు రీసెర్చ్ చేసిన దానిలో 8 limbs ఆఫ్ యోగా 8 అంగాలు ఉంటాయి యోగాలో. ఆ 8 అంగాల్లో ఒకటి ఈ యొక్క ఆసనాలు, ఫిజికల్ యాక్టివిటీ. శరీరానికి కదిలిస్తే రక్త ప్రసరణ మంచిగా జరుగుతుంది, మంచిగా జరిగితే శరీరం యొక్క ఇది యాక్టివ్ ఉంటుంది, మంచిగా ఇది ఒకటే అది ఆసనం మాత్రమే. మిగిలిన 7 ఏంది? నియమ నిబద్ధలతో నియమ సమాధి, ఎలాంటి చెడు ఈ యొక్క మంచి యాటిట్యూడ్. అంటే సమాధి అంటే మంచినైనా దేన్నైనా ఒకటే విధంగా తీసుకోవడం, బుద్ధి కలిగి ఉండడం. సో అట్లనే ఈ యొక్క యమాలు నియమాలు అంటే ఒక డిసిప్లిన్ గా బతకడం. అంటే ఇది చెప్తున్నది. ఇది ఎవడు పట్టించుకోడు. ఫిజికల్ యాక్టివిటీ ఒకటి చేస్తే సరిపోదు, అది దట్ ఇస్ నాట్ ఎనఫ్. అర్థమైందా? సో ఆ క్రమంలో నేను గమనించింది ఏంటి అంటే, బిడ్డ మర్రబడుతుంది అంటే ఎదురు తిరుగుతుంది, తండ్రికి ఎదురు సమాధానం చెప్తుందని ఇంకోటి చెప్పాలి. ఓకేది? ఇది బిడ్డకైనా కొడుకైనా, ఈ తల్లిదండ్రులకి ఇది అది మంచికునేం కాదు. అది పిల్లలు వాళ్ళకి ఇండివిజువాలిటీ ఉంటే, ఓకే, తప్పు రైట్ అంటే, లేకపోతే వీడిని ఎవరినో చేసుకో అని తండ్రి చెప్పిండు అనుకో, ఈమెను ఎవరినో చేసుకో అన్నాడు అనుకో, కొడుకు చేసుకోను, బిడ్డ చేసుకోను అన్నది అనుకో, తల్లిదండ్రులకు వాళ్ళకి అదొక తప్పు అనిపిస్తుంది. అరే వాళ్ళ ఇష్టంతో వాళ్ళకు ఇండివిజువల్ గా ఆలోచిస్తున్నాడు, వానికి సొంతమైన ఆలోచన ఉంది, ఆమెకు సొంతమైన ఆలోచన ఉంది, దాన్ని మనం గౌరవించాలని ఉండాలి. కానీ నా కొడుకు వాళ్ళు నేను తినలేను కదా. ఇప్పుడు నా కొడుకే ఉన్నాడు, వాడు 14 ఏళ్ళు ఉన్నాడు, వాడు రేపు పొద్దున అది వాడి లైఫ్, వాడు తప్పు చేస్తే వాడు పడతాడు, నేర్చుకుంటాడు. కానీ ఇప్పుడు వాడి కోసం వాడిని నేను చెప్పినట్టు వినాలంటే అదేంది బొమ్మరిల్లు ఫాదర్ అయిపోతాడు. అప్పుడు వాడు ఏం నేర్చుకోలేడు, దేన్ని ఎంజాయ్ చేయలేడు. అప్పుడు ఏమవుతాడు? వాడు ఎందుకు పనికి రాకుండా అయిపోతాడు, వాడు సొంతంగా ఆలోచించలేడు. వానికి ఆ ఫ్రీడమ్ వదిలేస్తే వాడు ఒక 4 సార్లు దెబ్బలు తిన్నా సరే 5వ నేర్చుకుంటాడు. అర్థమైందా? సో కాబట్టి ఆ ఇండివిజువాలిటీ ఉన్నాడు, వాడు డిఫరెంట్గా ఆలోచిస్తే దాన్ని గౌరవించాలి. వాడు వెనక ముందు నేర్చుకుంటాడు అనుకోవాలి ఉండాలి. కానీ నేను చెప్పింది లేదు కాబట్టి నేను ఇబ్బంది పెడతా. నేను చూసిన ఇట్లా ఇండియాలో ఇంకోటి చేస్తున్నారు,
చాలా మంది నేను గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఓకే? మీకు ఎలాంటి సమస్య వచ్చినా సరే, ఎందుకంటే పెద్ద మనుషులు ఉండేటోళ్ళు సమాజంలో, పెద్ద మనుషులు అంటే రియల్గా పెద్ద మనుషులు, మన మంచి కోరే పెద్ద మనుషులు ఉండేటోళ్ళు సమాజంలో. అది కుటుంబాలలో కావచ్చు, కుల పెద్దలు కావచ్చు, లేకపోతే గ్రామ పెద్దలు కావచ్చు, ఇట్లా ఒక సమాజం ఉండేది. ఇవాళ ఎవడు పెద్దవాడో, ఎవడు చిన్నవాడో, ఎవడి ఎలాంటి దుర్బుద్ధి ఉందో మనకు తెలియదు. కాబట్టి ప్రొఫెషనల్గా కౌన్సిలింగ్ చేసేవారు, లేదంటే సైకాలజిస్ట్ అంటారు. సైకియాట్రిస్ట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ సైకాలజిస్ట్. సైకాలజిస్ట్ అంటే ముచ్చడి చెప్పేటోడు లేదా కౌన్సిలర్. వాడు కేవలం ముచ్చట మాత్రమే చెప్తాడు. ఇది ఈ ముచ్చట జాగ్రత్తగా వినాలి, ఓకే? ఇది వెరీ ఇంపార్టెంట్. నేను చాలా మందికి చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఓకే? అంటే ఇండివిజువల్గా చెప్పినా కానీ వీడియోలో తక్కువ సార్లు చెప్పిన, ఆ సందర్భం రాలేదు. ఏం చెప్తున్నా అంటే సైకాలజిస్ట్ అంటే ముచ్చట చెప్పేటోడు లేదా కౌన్సిలర్ అంటారు. పెళ్లి రిలేటెడ్ అయితే మ్యారేజ్ కౌన్సిలర్, ఇంకోటి అయితే ఇంకో కౌన్సిలర్. ఎడ్యుకేషన్ అయితే ఎడ్యుకేషన్ కౌన్సిలర్, ఇంకోటి అయితే ఇంకో కౌన్సిలర్. అంటే ప్రతి సమస్యకు వాడు ముచ్చట ద్వారా సమాధానం చెప్పి నీకు దారి చూపెట్టేవాడు కౌన్సిలర్ అంటారు. బాపనోడు చెప్తాడు, వాడెవడో చాగంటో ఇంకోడో, వానికి ఏమీ తెలియదు, అట్లాంటి వాళ్ళ దగ్గర పోకండి, వాళ్ళు కౌన్సిలర్లు కాదు, ఓకే? వాడు ఈ మంత్రం చెప్పుకో, ఆ మంత్రం చెప్పుకో, వానికి రోగం వస్తే డాక్టర్ దగ్గర పెట్టాడు, వాడేం చెప్తాడు? సో వాళ్ళ గురించి నేను మాట్లాడతలే. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రొఫెషనల్ కౌన్సిలర్స్. అంటే అందులో మాస్టర్స్, పిహెచ్డీలు చదివి, ఓకే? ఒక డాక్టర్ ఎట్లయితే ఇప్పుడు రెగ్యులర్ డాక్టర్ ఇంటర్నల్ మెడిసిన్, ఒక ఏమంటారు కార్డియాలజిస్టో, నెఫ్రాలజిస్టో, లేకపోతే ఆప్టోమెట్రిస్టో, ఇట్లా రకరకాల కంటికో డాక్టరు, పంటికో డాక్టరు, బొక్కలకో డాక్టర్ ఉన్నట్టు ఆర్థోపెడిస్ట్, ఆ విధంగానే ఈ యొక్క ఏది ముచ్చడి చెప్పటోని సైకాలజిస్ట్ అంటారు లేదా కౌన్సిలర్ అంటారు. సైకియాట్రిస్ట్ అంటేనే మందులు వేసేటోడు వాడు, ఓకే? సో చాలా మంది మన దేశంలో ఏం చేస్తారంటే సైకియాట్రిస్ట్ దగ్గర పోతారు, మందులు వేసడం దగ్గర పోతారు. అయితే ఈ బ్రెయిన్ తోటి వచ్చిన కాంప్లికేషన్ ఏంటంటే, బ్రెయిన్ అనేది మీకు ఐడియా ఉండి ఉంటుంది, 2 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి, ఓకే? బ్రెయిన్ అనేది ఒక ముద్ద లెక్క ఉంటుంది. ఇప్పుడు గుండె అనుకో, గుండెని కోసి గుండె లోపల 4 వాల్వ్స్ ఉంటాయి, వాల్వ్స్ని రిప్లేస్ చేయొచ్చు, రకరకాలుగా చేయొచ్చు, ఎందుకంటే అది ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. అట్లనే నువ్వు ఏ శరీర భాగం అనేది తీసుకో, మిగిలింది కాలో, చెయ్యో, బొక్కనో, ఇంకోటో ఏదైనా మనం దాన్ని చూడొచ్చు, కట్ చేయొచ్చు, దాన్ని సర్జరీ చేయొచ్చు. బ్రెయిన్ని ఎట్లా సర్జరీ చేస్తావో నాకు చెప్పు. ఒక ముద్దలాగుంది, ఏదో గుర్తుపట్టలేము. అంటే బ్రెయిన్ని మనము మందులతోటో సర్జరీతోటో కరెక్షన్ చేసేంత ఈజీ కాదు బ్రెయిన్, అర్థమైందా? అది ఎందుకంటే అది ఒక ముద్ద లెక్క ఉంటుంది కాబట్టి. మిగిలిన భాగాలు అట్లా ఉన్నాయి కాబట్టి మిగిలిన భాగాలలో కార్డియాలజిస్టో, కిడ్నీ రిప్లేస్మెంటో, ఇంకోటో అది సక్సెస్ అవుతాయి. బ్రెయిన్ రిలేటెడ్ అంత ఈజీ కాదు, అర్థమైందా? అంటే దానికి సరైన మందు లేదు. సరైనటువంటి ఒక మందు ద్వారానో లేకపోతే సర్జరీ ద్వారానో మనము ఆ యొక్క న్యూరో సర్జరీ ఉన్నప్పటికీ అంత ఈజీ కాదు. అది సక్సెస్ అయిన సందర్భాలు చాలా అరుదు, అర్థమైందా? ఎప్పుడు మందు అవసరము ఈ సైకియాట్రిస్ట్ తోటి, ఎప్పుడు మెడిసిన్ అవసరం అంటే వాళ్ళు ఇక మనకు ఈ లోకంలో లేరు. ఖయాల్ అంటే ఈ లోకంలో లేరు, అంటే మన లోకంలో లేరు. వాళ్ళు మొత్తానికి వాళ్ళ బ్రెయిన్ దొబ్బింది, అర్థమైందా? వాళ్ళు మొత్తం బట్టలు ఇప్పుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు, వాళ్ళు ఎటు పోతున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలుస్తలేదు అన్నప్పుడు వాళ్ళ వల్ల వాళ్ళ ప్రాణానికి హాని ఉంది, లేకపోతే వాళ్ళు రాళ్ళు ఇసురేస్తున్నారు, వేరే వాళ్ళ ప్రాణానికి హాని ఉంది అన్నప్పుడు కొన్ని సందర్భాలు గొలుసుద్దడు కట్టేస్తారు, లేకపోతే రూమ్లో బంధిస్తారు. లేదు అంటే ఈ మెడిసిన్ ఇస్తే ఏమవుతుందంటే, ఈ సైకియాట్రిస్ట్ మెడిసిన్ ఇస్తే ఏమవుతుందంటే అది బ్రెయిన్ యాక్టివిటీని తగ్గిస్తుంది. తగ్గడం వల్ల వాళ్ళు నిద్రపోతారు, అర్థమైందా? అంటే వాళ్ళని బ్రెయిన్ యాక్టివిటీని తగ్గించడానికి మెడిసిన్ తప్ప దానికి ఈ బ్రెయిన్ రిలేటెడ్ ఈ మందు వేసుకుంటే ఇది మిగిలిన, ఇప్పుడు యాంటీబయాటిక్ వేసుకుంటే బ్యాక్టీరియా చచ్చిపోతుంది, ఇంకోటి వేసుకుంటే ఇంకోటి అవుతుంది. కానీ బ్రెయిన్కి అట్లా మెడిసిన్ లేదు, అట్లా పనిచేయదు. అట్లా బ్రెయిన్ యాక్టివిటీస్ మాత్రమే తగ్గిస్తుంది, అర్థమైందా? కాబట్టి మెడిసిన్ వేసుకుంటే పండ పెడుతుంది. ఇట్స్ లైక్ యూ ఆర్ టేకింగ్ ఏ డ్రగ్ ఆర్ ఆల్కహాల్ ఆర్ సంథింగ్, అర్థమైంది? దానివల్ల ప్రతి మెడిసిన్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అది వేరే ముచ్చట. కాబట్టి నేను ఏమంటున్నా, మొత్తానికి బ్రెయిన్ దొబ్బింది, ఈ ఖయాల్లో లేడు వాడు, లేకపోతే ఆమె లేదు అన్నప్పుడు నీకు మెడిసిన్ అవసరం. రోడ్డు మొత్తానికి పోతే కొత్త రోడ్ వేయాలి, అదే అది. కానీ గుంత పడితే ఏం చేస్తాం? మళ్ళీ రోడ్ వేయం కదా, గుంతను పూడుస్తాం కదా. గుంతను పూడ్చడానికి మందు లేదు. గుంతను ఎట్లా పూడ్చాలి? నీ బ్రెయిన్ ఎందుకు దొబ్బింది? ఎందుకంటే నీ ఆలోచనల దొబ్బింది. ఆలోచనలనే న్యూరల్ నెట్వర్క్స్, న్యూరల్ పాత్వేస్ అంటారు. అంటే ఒక రోడ్ వేసినట్లు లెక్క, బ్రెయిన్లో రోడ్ వేసినట్లు లెక్క. దేంతో వేస్తున్నావు రోడ్డు?
ఆలోచనల ద్వారా ఇస్తున్నావు. ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మాటల ద్వారా వస్తున్నాయి. రైట్? అంటే ఈ ఆలోచన రాంగ్ రోడ్ వేసినప్పుడు ఏం చేయాలి? దాన్ని కరెక్ట్ రోడ్ చేయాలి. రోడ్ ఎట్లా వేస్తావు? ఆ ఆలోచనలను మార్చాలి. ఆలోచనలు ఎట్లా మారుస్తావు? ముచ్చడి చెప్తే మారుతుంది. ధైర్యం మెంటల్గా వాడు బలహీనుడు ఉన్నాడు అనుకో, పిరికోడు ఉన్నాడు అనుకో, వానికి ధైర్యం చెప్తే ధైర్యం వస్తుంది. అర్థమైందా? సింపుల్. అంటే ఏం చెప్తున్నా, ఆ యొక్క గుంత పడితే అంటే రోడ్డు సరిగ్గా లేకపోతే దాన్ని కరెక్షన్ చేయాలంటే ఆ ఉన్న ఆలోచనలకి ఇన్ని రోజులు అది తల్లిదండ్రుల వల్ల వచ్చింది, వంశపారంగా వచ్చిన ఆలోచనలు కావచ్చు, జీన్స్ పరంగా, లేదు అంటే పెంపకం వల్ల వచ్చిన ఆలోచనలు కావచ్చు, వాటిని మార్చాలంటే మనకు కరెక్ట్ ఆధారాలతోటి వాళ్ళని కన్విన్స్ చేసే ముచ్చడి చెప్పేటోడు కావాలి. ఆధారాలతోటి ప్రాపర్గా, అప్పుడు కొత్త దారి అవుతుంది. అర్థమైందా? అంటే ఏం చెప్తున్నా, ఈ యొక్క మీకు ఎలాంటి ఈ మానసికమైనటువంటి సమస్యలు ఉన్నాయి, యాంగ్జైటీ ఉంది, ఇంకోటి ఉంది అంటే మందులు ఇచ్చడం దగ్గర పోకండి, ముచ్చట చెప్పడం దగ్గర పోండి. వాడిని సైకాలజిస్ట్ లేదా కౌన్సిలర్ అంటారు, సైకియాట్రిస్ట్ దగ్గర పోకండి అని చెప్తున్నా. ఓకే? సో అయితే ఈ క్రమంలో ఈ ముచ్చట ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, మన దేశంలో కొంతమంది ఏమో నిజంగా వాళ్ళకి పాపం తెలియక, గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి తెలియక, ఓకే, తెలియక ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళకు అక్కడ డాక్టర్ అంటే మందులు ఇచ్చేటోడే డాక్టర్ వాళ్ళ దృష్టిలో, ముచ్చట చెప్పేటోడు వాళ్ళ డాక్టర్ కాదు వాళ్ళ దృష్టిలో. కాబట్టి ఏం చేస్తున్నారు, డైరెక్ట్ గా ఈ సైకియాట్రిస్ట్ పోతున్నారు, వాని వ్యాపారం కోసం అడ్డమైన మెడిసిన్ రాస్తున్నాడు, వాళ్ళను అట్లా ఇంకా వరస్ట్ చేస్తున్నాడు వాళ్ళ సిచ్యువేషన్. ఏది కొంత పర్సెంటేజ్ గ్రామీణ ప్రాంతాల్లో తెలియక. కొంతమంది ఏం చేస్తారు, తల్లిదండ్రులే కావాలని వీడు మర్రబడుతున్నాడు, వీడు చెప్తింటలేడు వీనికని కావాలని ఈ సైకియాట్రిస్ట్ మెడిసిన్ ఇచ్చి వాళ్ళని ఇక ఈ మెడిసిన్ తీసుకున్నాక ఏమవుతుంది, వాళ్ళ బ్రెయిన్ యాక్టివిటీ తగ్గుతుంది, వాళ్ళకి ఇంకా యాంగ్జైటీ హైబత్ అని పెరుగుతుంది, ఏం చేయాలో అర్థం కాదు. ఒక స్థాయిలో ఏం చేస్తారంటే ఆత్మహత్య చేసుకుంటారు. అర్థమైందా? అంటే ఈ యొక్క ఒక వ్యక్తిని నువ్వు చంపాలే, డైరెక్ట్ చంపితే కేసు అవుతుంది, వాళ్ళు జైలుకు పోతారు, లేకపోతే వాళ్ళని చంపుతారు, కాబట్టి వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి రెండు రకాలుగా చంపుతున్నారు. కుటుంబాల మధ్యలో అయితేనేమో మందు వేస్తున్నారు, ఈ సైకియాట్రిక్స్ దగ్గర పోయి మందులు ఇప్పిస్తున్నారు. ఆ ఇప్పించి వాళ్ళందరూ వాళ్ళు చచ్చిపోయేటట్టు చేస్తున్నారు, ఆత్మహత్య చేసుకునేటట్టు చేస్తున్నారు. లేదు అంటే రోడ్ల మీద, లేదంటే రాజకీయాలు ఇట్లాంటి వాళ్ళు యాక్సిడెంట్లు చేస్తున్నారు. ఈ రెండు కేసులలో తప్పించుకోవచ్చు చట్టానికి దొరకకుండా. అర్థమైందా? కాబట్టి ఏం టెస్ట్ చేసి వాడు మందు ఇస్తున్నాడు చెప్పండి, ఏ సైకియాట్రిస్ట్ అయినా చెప్పండి, వాళ్ళ దగ్గర ఏం టెస్ట్ చేస్తున్నాడు చెప్పండి. టెస్ట్ చేయకుండా ఎట్లా ఇస్తావురా? ఏ మెడిసిన్ ఎట్లా, వాడికి ఏం రోగం ఉందో ఎట్లా తెలుసు నీకు? ఆలోచించండి మిత్రులారా. సో కాబట్టి నేను చూసింది, ఓకే, ఇప్పుడు ఇక పేర్లు చెప్తే అది ఇంకా యుద్ధం అవుతుంది, వేరే అవుతుంది, పేర్లు బంధాలు చెప్తే వేరే అవుతుంది. కాబట్టి నేను పేర్లు బంధాలు చెప్పట్లేదు, కానీ ఏది సొంత కుటుంబ సభ్యులే, ఓకే, బిడ్డ మరబడుతుంది లేకపోతే కోడలు మరబడుతుంది అని చెప్పి ఆమెకు ఇట్లా మందు ఇస్తే ఇంకా ఆమెంతటా ఆమె ఆత్మహత్య చేసుకుని, ఇద్దరు చిన్న పిల్లలు ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. అర్థమైందా? సో కాబట్టి ఇది జాగ్రత్త. ఓకే, ఇది ఏమంటారు, ఇండివిజువాలిటీ ఉన్న వాళ్ళని అప్రిషియేట్ చేయాలి మనం. అర్థమైందా? వాళ్ళ యొక్క డిఫరెంట్ ఆలోచనలు ఉండే తప్పేముంది. అందరూ ఇప్పుడు ఒక తోట లోపల అన్ని రకాల పువ్వులు ఉంటేనే దాని అందం. గులాబీ అందం గులాబీదే, మల్లెపూల అందం మల్లెపూలదే. అరే అన్ని గులాబీలు ఉంటే బోర్ అయిపోతుంది. సో కాబట్టి అందరి వ్యక్తులు ఒకే విధంగా ఆలోచిస్తే అది కరెక్ట్ కాదు. భిన్న ఆలోచనలు మనము ఆహ్వానించినప్పుడే సంథింగ్ మంచిగా ఉంటుంది, ప్లస్ ఒక నూతనమైనటువంటి యొక్క విధానం ఉంటుంది. అర్థమైందా? సో ఇద్దరు ఒకటే విధంగా ఆలోచిస్తే మనము న్యూ ఐడియాస్ రానే రావు భూమి మీద. అర్థమైందా మిత్రులారా? సో ఆలోచించండి. అట్లా చూసినా ఇక ఇది కాకుండా బిగ్ అమౌంట్ డబ్బులు అనేది బిగ్ అమౌంట్ ఉంది అన్నప్పుడు అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు. తల్లిదండ్రులు ఏమో పైసల కంటే కూడా ఏది వాళ్ళు చెప్పినట్టు వింటలేరు అనేది వాళ్ళ రోగం. వాళ్ళకి ఏంటంటే ఎక్కువ వాళ్ళు చెప్పినట్టు గుడ్డిగా వినేటోళ్ళు ఎదురు మాట చెప్పకుండా, లేకపోతే ముందట మంచిగా నటించి వెనకాలే వేరే ఆలోచనలు ఉన్నా కానీ ఎదురు మాట చెప్పకపోతే తల్లిదండ్రులు ఏం చేస్తారు, ముగ్గురు పిల్లలు ఉన్నారు అనుకో, ఎవరైతే ఏమంటారు ఎస్ అన్న వాళ్ళకేమో మేము చెప్పినట్టు వింటున్నారు అని చెప్పి వాళ్ళ మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉండి ఆస్తులు ఇవ్వడము, వాళ్ళకి శిష్యుల ఫేవర్ ఇవ్వడము. ఎవరైతే యొక్క ఇండివిజువాలిటీ ఉన్న వాళ్ళు ఉంటే
మేము చెప్పినట్టు వింటలేరు అని చెప్పి వాళ్ళ మీద వివక్ష చూపెట్టడము, వాళ్ళకి సరిగ్గా వాళ్ళతో మంచిగా ఉండకపోవడము, వాళ్ళకి ఆస్తులు ఇవ్వకపోవడము, ఇట్లా రకరకాలు చేస్తున్నారు. లేదు అంటే మందులు ఇప్పేసి చంపించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళంతా వాళ్ళు చచ్చిపోయేటట్టు చేస్తున్నారు. అది హత్య కానీ ఆత్మహత్య రూపంలో చేసే ప్రయత్నం చేస్తున్నారు. తల్లిదండ్రులు నీ రక్తం పంచుకొని పుట్టినోళ్ళు, తల్లి నీ కడుపులకెళ్ళి వచ్చిన వాళ్ళని ఇట్లా ఉంటారా అంటే ఉంటున్నారు. మరి చూస్తున్నాం. ఓకే, ఇది ఇక అక్క ఈ సిబ్లింగ్స్ తోడబుట్టిన వాళ్ళు ఏంటంటే పైసల గురించి, తండ్రి సంపాదించిన ఆస్తులు, తల్లి సంపాదించిన ఆస్తులు నాకే కావాలి, నా అక్కకి చెల్లెకొద్దు, వాళ్ళ వాటా వాళ్ళకొద్దు. కాబట్టి ఏం చేయాలి, వాళ్ళని లేకుండా చేసేస్తే మనకే వస్తాయి. ఇట్లా ఆలోచించడం వాళ్ళు తయారైన. అర్థమైందా? సో కాబట్టి నేను ఏం చెప్తా, ఇక ఫ్రెండ్స్ ఏంది, ఎవడన్నా మంచిగా ఉన్నాడు, లేకపోతే వానికి ఇంతో అంత పేరు ఉంది, 4 పైసలు ఉన్నాయంటే, లేకపోతే వీని దగ్గర 100 కార్లు ఉన్నా వానికి 1 కారు ఉంటే వీనికి మనసు ఉంటుంది, లేకపోతే వానికి మంచి పేరు వస్తే వీనికి మనసు ఉంటుంది. ఇట్లా రకరకాలుగా, లేకపోతే వీని ఐడియాలజీ, వీడు వేరే పార్టీ ఐడియాలజీ ఉన్నదనుకో, వానికి వేరే పార్టీ ఐడియాలజీ ఉన్నదనుకో, వాడు అది ఉండని తప్పులేదు కదా. నీకు నచ్చి నువ్వు చెప్పుకుని, నాకు నచ్చింది నేను చెప్పుకుంటా. కానీ అట్లా లేరు. నీ ఏది వ్యక్తిగత జీవితంలోకి వచ్చి ఇబ్బంది పెట్టడం, ఇట్లా రకరకాలు ఉన్నారు. అంటే నేను చెప్తున్నా ఇక్కడ ఓవరాల్ స్టోరీ అంటే, భూమి మీద ఎవరిని నమ్మలేని రోజులు వచ్చినాయి. ఒకప్పుడు పరిస్థితి వేరుండే, ఇప్పుడు పరిస్థితి విలువలు అనేటువంటి పూర్తిగా పడిపోతున్నాయి రోజు రోజుకి. నేను స్వార్థము ఏమంటారు విచ్చలవిడితనాన్ని. ఇప్పుడు మన చిన్నప్పుడు ఎవరైనా వస్తువు పడిపోతే, అరే వాళ్ళ వస్తువురా పోయి ఇవ్వాలి అనేటోళ్ళు, ఇస్తే అప్రిషియేట్ చేసేటోళ్ళు. ఇవాళ ఏ స్థాయికి వచ్చిందంటే, మనం పోయి ఇద్దామంటే కూడా ఏమ్రా ఎర్ర బస్సు ఎక్కొచ్చినావు, వెనకట్లే కేంద్ర దొరికితే జబ్బులో పెట్టుకోవాలి, వెడ్డి నా కొడుకున్నావు అంటున్నారు. అంటే మంచితనము ఎడ్డితనం అయిపోయింది, అమాయకత్వం అయిపోయింది. చెడుతనము, మోసం చేయడము, నిజం చెప్తే ఏ కాలంలో ఉన్నారో ఎడ్డి నా కొడుకు అంటున్నారు. మోసం చేస్తే వాడికి తెలివితేటలు ఉన్నాయంట. మోసం చేస్తే ప్రజల్ని ఏమారుస్తే, అబద్ధాలు చెప్తే వాడికి తెలివితేటలు ఉన్నాయంట. వాస్తవం మాట్లాడితే, నిజం చెప్తే, అందరు మంచి కోరితే, అది స్వార్థం లేకుండా ఉంటే ఆడ ఎడ్డోడు, అమాయకుడు, తెలియలేదు అని మాట్లాడుతున్నారు. అంటే ఏ స్థాయికి దేన్ని నార్మలైజ్ చేస్తున్నారు, దేన్ని అబ్నార్మలైజ్ చేస్తున్నారు అనేది మనం గ్రహించాలి. దేనికోసం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎల్లకాలం భూమి మీద ఉంటావా, ఇది ప్రకృతికి ధర్మం, ఇది ప్రకృతికి భిన్నమైందా అనేది ఆలోచించుకోలే. మినిమం కామన్ సెన్స్ లేకుండా పోయింది మనుషులకి. ఆలోచించగలుగుతున్నారా? ఓకే, ఆ క్రమంలో ఇక్కడ ఏది, ఒకటి అధికారము, 2 డబ్బులు, ఇంకోటి ఈర్ష్య, తర్వాత ఏది ఈ శృంగారము, విచ్చలవిడి శృంగారం, మామూలు శృంగారం కాదు, విచ్చలవిడితనమైన శృంగారం. ఓకే, లేదా సెక్స్. ఇవన్నీ మూల కారణాలు. అయితే ఇక్కడ ఈ లావణ్య గురించి మనము మోర్ స్పెసిఫిక్ గా మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ లావణ్య, మస్తాన్ సాయి, రాజ్ తరుణ్, ఇంకెవరెవరో ఇంకా అనేక మంది పేర్లు ఉన్నాయి, అర్పిత్ ఎవరెవరో పేర్లు ఉన్నాయి. మీరు చూడండి. సో ఇందులో నేను ఆ యొక్క వీడియోలు, రకరకాల వేరే వాళ్ళ సంభాషణలు, పని మనుషులు ఇచ్చిన ఇంటర్వ్యూలు, అనేకమైనటువంటి ఆధారాలు, అనేకం వాటి మీద చూసింది, అబ్జర్వ్ చేసింది, అనాలిసిస్ చేసింది, లావణ్య మాట్లాడిన మాటలు అన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు ఇక్కడ మెయిన్ గా కల్ప్రిట్ అంటే మూల సూత్రధారి, ఈ మొత్తం ఎపిసోడ్ లో మూల సూత్రధారి ఎవరా అంటే లావణ్యనే. మెయిన్ నేరస్తురాలు లావణ్యనే. ఆమె యొక్క లక్షణాలు తల్లిదండ్రుల నుంచి చెడు లక్షణాలు వచ్చినాయా, లేకపోతే పెంపకంలో లోపం ఉందా నాకు తెలియదు. కానీ మొత్తం మీద ఇక్కడ అసలు దొంగ లావణ్య. ఓకే, సో ఆమె ఏదో ఏమంటారు, ఆమె యాక్టర్ కావాలని ఆమెకు ఒక కోరిక. ఆ క్రమంలో ఆమె ఈ యొక్క మోడలింగ్ ఏదో చెప్పింది అక్కడ, లేకపోతే అదేంది ఏదో చెప్పిందబ్బా. సో హోటల్ మేనేజ్మెంట్ సంథింగ్ ఏదో. ఓకే, నేను కరెక్ట్ మర్చిపోయినా. ఈదర్ మోడలింగ్ ఆర్ ఇది. అక్కడ ఏం చేసింది అంటే, గోవాలో పోయి కొన్ని రోజులు ఉండి అక్కడ హోటల్లోనే ఎక్కడో పనిచేసి వచ్చింది. అర్థమైందా? సో ఈ డీజే కరెక్ట్, ఇప్పుడు గుర్తుకొచ్చింది. డీజే కోర్సు చేసింది. డీజే కోర్సు చేసి డీజేకి సంబంధించిన వర్క్ చేయడానికి గోవాలో రిసార్ట్లను, పబ్బులను ఎన్నో పనిచేసింది. గప్పుడు ఆమెకి అన్ని చెడు లక్షణాలు అలవాటైనవి. అంతకుముందు కూడా కొంత ఉండొచ్చు, నీకు లేకుండా ఎవడో అలవాటు చేస్తే అలవాటు కావు. అర్థమైందా? నీ లోపల నీవు అవి ఎవడన్నా నీకు తాగిపించినా ఉంచేస్తావు, ఏది నీకు నచ్చకపోతే. అంటే నీ లోపల కూడా అది అఫినిటీ ఉంది కాబట్టి నువ్వు ఆడదాకా పోయినావు గోవా దాకా, ఆ డీజే రిలేటెడ్. సో పోయి అక్కడ గోవాలో అన్ని ఈ చెడు అలవాట్లకి బానిసరాలు అయిపోయింది ఆమె. తాగుడికి, ఈ డ్రగ్స్కి, విచ్చలవిడి శృంగారానికి,
ఇట్లా అన్ని బ్యాడ్ హ్యాబిట్స్కి ఇక బానిస అయిపోయాం. అలవాటు కాదు, అది బానిస అయిపోయింది. ఓకే, అంటే బానిస అంటే అవి లేకపోతే బతకలేని స్థాయిలో ఆమె అలవాటు చేసుకొని అక్కడ నుంచి ఈ హైదరాబాద్కి వచ్చింది. ఆ కోర్స్ అయిపోయినాక వచ్చి ఇక్కడ అదే కంటిన్యూ చేస్తున్నది. ఇక అందులో ఈ రాజ్ తరుణ్ని రాజ్ తరుణ్నే కాదు, రాజ్ తరుణ్ లాంటి వాళ్ళు ఎందరినో ట్రాప్ చేస్తూనే ఉంది. ఆమె ఏం చేస్తుంది, వాళ్ళ దగ్గర ఒక ట్రస్ట్ బిల్డ్ చేసుకోవడానికి ఏం చేస్తుంది, వాళ్ళతోటి మంచిగా ఉన్నట్టు నటిస్తుంది. 4 రకాల వంటలు చేసి పెడుతుంది. సో చింటూ బంటు అని ఒక ముద్దు పేర్లతో పిలుస్తుంది. అంటే వాళ్ళ దగ్గర ఒక విశ్వాసాన్ని చూరగొంటుంది. అరే ఎంత మంచి అమ్మాయి అన్న ఒక సాఫ్ట్ కార్నర్ తెచ్చుకుంటుంది. ఈ చిన్న వాటి మంచిగా చీర కట్టుకొని ఎంత పతివ్రత లెక్క తయారయ్యి ఇట్లా రకరకాలుగా మంచిగా తీయగా మాట్లాడి లేని సంబంధాలు కలుపుకొని లేని వంటలు చేసి పెట్టి, ఈ వంటలు చేసేది ఒకటి రోగం. ఓకే, సో ఇట్లా యాక్టింగ్ చేసి అడగకున్న ఇప్పుడు వాళ్ళ అంటే ఇట్స్ ఏమంటారు, ఒక నమ్మకాన్ని బిల్డ్ చేసుకోవడం. ఒకసారి నమ్మకం బిల్డ్ అయినాక మెల్లగా నీ అంతు చూస్తుంది. ఓకే, అది చేస్తున్నది ఆమె. అది రాజ్ తరుణ్ తోటి చేసింది అదే, మస్తాన్ సాయి తోటి చేసింది అదే, ఇంకా వేరే వాళ్ళతోటి చేస్తుంది కూడా అదే. సో ఆమె కష్టపడి డబ్బులు సంపాదించడం, ఆమె అట్లా చేస్తే తక్కువ పైసలు వస్తాయి, ప్లస్ ఆమె కష్టపడేది లేదు. కాబట్టి ఏం చేస్తుంది, బిగ్ అమౌంట్ కావాలంటే వాళ్ళతోటి ఇట్లా సాన్నిధ్యంగా ఉన్నట్టు చేసి, వాళ్ళతోటి శృంగారం చేసి, అవన్నీ వీడియోలు తీసుకొని, ఆడియో కాల్ తీసుకొని బయట పెడతా, నేను చెప్పినట్టు వినకపోతే. కాబట్టి నేను చెప్పినట్టు వినాలి. దాంతోపాటు ఈ పైసలు డిమాండ్ చేయడం. ఇప్పుడు రాజ్ తరుణ్ దగ్గర ఇల్లు కొట్టేయాలని ట్రై చేస్తున్నది. అర్థమైందా? ఆ పోలీసు దోస్తీ చేసుకొని ఏది ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో ఈమె చెప్పినట్టు నడవాలి. ఎవరిని లోపలే అంటే వేయాలి. ఆ క్రమంలో ఇప్పుడు మస్తాన్ సాయి దగ్గర ఒకరు ఆయన భార్య, 2 గర్ల్ ఫ్రెండ్స్ తోటి ఆయనకు ఏదో పర్సనల్ వీడియోలు ఉంటే వాటిని 300 వీడియోలు నేను ప్రచారం చేస్తున్నది. ఎందుకంటే అతని దగ్గర ఈమెకు సంబంధించిన ఈమె యొక్క ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నాయి కదా, అవన్నీ బయట పెడతాను అంత చూస్తా అంటే ఆ పోలీసు వాడిని దోస్తు చేసుకొని అతన్ని అరెస్ట్ చేయించింది. ఎందుకంటే అతను వచ్చి పబ్లిక్లో ఇవన్నీ పెడితే ఈమె ఆ ఉన్న 1% ఇజ్జత్ కూడా పోతుంది. కాబట్టి ఆ యొక్క నిజాన్ని సమాధి చేయడానికి పోలీసు వాళ్ళతో చేతులు కలిపి ఈ యొక్క మస్తాన్ సాయిని లోపలేసి ఇంకోటి మీడియాలో కూడా ఇదే దరిద్రం ఉన్నది. మీడియాలో కూడా పైసలకు అమ్ముడు పోయే గాడిద కొడుకులు, లేకపోతే ఈ యొక్క బలహీన ఈ మొగంతో వచ్చిన బాధ ఏంటంటే వాడు పైసల కంటే కూడా వాడు లొంగిపోయేది ఆడదానికి ఆ ఒక్క విషయాలను లొంగిపోతున్నాడు వాడు. ఓకే, ఆ 70 ఏళ్ళ ముసలోడు కానీ ఈ మస్తాన్ సాయి లాంటి యంగోడు కానీ ఎవడైనా సరే, ఈ యొక్క ఈ పోలీసు వాడైనా సరే, ఇంకోడైనా సరే, ఈ జడ్జి అయినా సరే, వీళ్ళు ఎక్కువ మంది ఇది ఒక పైసల కంటే కూడా బిగ్ అమౌంట్, పైసలు అంటే నాట్ ఎ స్మాల్ అమౌంట్, బిగ్ అమౌంట్ రాజకీయాలు చేసేటోళ్ళు వాళ్ళది వేరే ముచ్చట. ఇది పైసల విషయంలో అది కాకుండా లొంగిపోతుంది దేనికోసం, ఈ శృంగారం కోసం. ఓకే, సో ఆ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇక ఆమె ఒక ఏమంటారు లేడీ డాన్ అంటారా, లేడీ క్రిమినల్ లాగా వ్యవహరిస్తుంది. అట్లాంటి స్త్రీలని నేను నా వ్యక్తిగత జీవితంలో కూడా నేను దగ్గర నుంచి చూసిన కేసులు చాలా ఉన్నాయి. అర్థమైందా? ఇక అమెరికాలో ఉండే ఇండియన్స్ గురించి చెప్తే అయితే పరిశాన్ అవుతారు. ఓకే, అంటే వీడికేంద్ర సాఫ్ట్వేర్ జాబ్ ఉంది, ఈమెకేంద్ర సాఫ్ట్వేర్ జాబ్ ఉంది, వీళ్ళకేం రోగం రా మన తెలుగు వాళ్ళు. ముఖ్యంగా ఇక ఆంధ్ర నుంచి ఇంకా వరస్ట్. ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళ ఆ కల్చర్లో ఉందో మరి నాకు తెలియదు. అది కూకట్పల్లిలో కావచ్చు, అమెరికాలో కావచ్చు, అనకాపల్లిలో కావచ్చు, ఆ కల్చర్ ఏందో నాకు తెలియదు. కానీ సో ఇదేంటంటే వాళ్ళకి అది నేను గమనించింది ఏంటంటే వాళ్ళకి ఏం తప్ప అనిపిస్తలేదు. అది ఆ పని ఇప్పుడు తెలంగాణలో నాకు తెలిసిన కాడికి ఆ పని భర్తతోటి కాకుండా వేరే వాళ్ళతోటి చేస్తే అదొక ఎమోషన్తో కూడుకుని ఉన్నది కదా. అది ఇల్లీగల్ ఎందుకు పెట్టిర్రు? దాన్ని కూడా లీగలైజ్ చేయొచ్చు కదా, ఎందుకు చేస్తలేరు? అది మానవ సంబంధాలు, భార్యాభర్తల సంబంధాలు దొబ్బిపోతే ఏం చేస్తలేరు. అర్థమైందా? అది అమ్ముకునే వస్తువు కాదురా కాబట్టి చేస్తలేరు. కానీ నేను గమనించింది ఏంది, వాళ్ళకి అది ఏమనిపిస్తలేదు. దే జస్ట్ నీడ్ మనీ. డబ్బుల కోసం ఎంత నీచానికైనా దిగజారడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి ఆ ఎమోషన్ ఏం లేదు, డబ్బులు వస్తే చాలు. అర్థమైందా? అట్లా నేను చూస్తున్నా. ఇక్కడ అమెరికాకు వచ్చిన తెలుగు వాళ్ళు, ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు, ఓకే, ఈ తిరుపతికి చెందిన వాళ్ళు, రకరకాల వాళ్ళు. తెలంగాణలో రిలేటివ్లీ నేను ఎక్కువ మంది చూడలే. కానీ ఇవి నార్త్ ఇండియన్ చూసినా, ఆంధ్రప్రదేశ్ వాళ్ళని చూసిన, ఉత్తర భారతదేశం వాళ్ళని చూసిన, ఈ ఆంధ్రప్రదేశ్ వాళ్ళని చూసిన, అమెరికాకు వచ్చి కూడా ఇట్లా చేస్తున్నారు. మాకు తెలిసినవాడు ఒకడు తిరుపతోడు, వాడు కన్సల్టెన్సీలో
ఈ యొక్క ట్రైనింగ్ ఇస్తా అని పెట్టిండు. పెట్టి ఈ హౌస్ వైఫ్స్ ఉంటారు కదా ఇంట్లో, భర్తలు ఆఫీస్కి పోగానే వాడు ఈ యొక్క ట్రైనింగ్ కోచింగ్ అని చెప్పి అడిగి వచ్చి వాళ్ళతోటి బయట అన్ని కెమెరాలు పెట్టి ఇట్లా చేపిస్తున్నాడు వాడు. అర్థమైందా? పెడితే నేనేం చేసిన మొత్తం వెబ్సైట్లలో అన్నిట్లో పెట్టిన వాని చరిత్ర అంతా పెడితే దెబ్బకి వాళ్ళ హస్బెండ్లు వచ్చి తీసుకొని పోయినారు వాళ్ళ భార్యలను. అర్థమైందా? అంటే వాళ్ళకి అంటే కొన్ని కేసులలో అయితే భర్తలే కాపలా ఉంటుర్రు, కొన్ని కేసులలో తండ్రి ఈ యొక్క ఇండియా నుంచి వచ్చిన తండ్రి బిడ్డ ఆ పని చేస్తుంటే కాపలా ఉంటుండు. మళ్ళీ భర్త ఉంటాడు, భర్తని పక్క రూమ్లో వండబెట్టి లేకపోతే భర్త ఆఫీస్ పోగానే. ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ? ఎందుకంటే $1 $80 రూపాయలు, 90 రూపాయలు. అర్థమైందా? వాడికి సాఫ్ట్వేర్ జాబు, వాని పెళ్ళాం సాఫ్ట్వేర్ జాబు, ఇద్దరు మాస్టర్ చేసిర్రు. వింటున్నా మిత్రులారా? నేను అనేది అమెరికాలో చెప్తున్నా. వీనికి 100K వస్తాయి, దానికి 100K వస్తాయి. అంటే ఎంత? 200K అంటే ఎంత చెప్పు ఇండియా కరెన్సీలో? 200K ఇంటూ 80 రూపాయలు 16 లక్షల 160 ఎన్ని లక్షలు, 1,60,00,000 అనుకుంటా ఎంతనో. సో లెక్కలేండి మీరు వేయండి. ఓకే, $100,000 వీనికి ఇంకెక్కువ వస్తాయి. వీనికి 200 గంటకు $100 వస్తాయి. వీడు ఏంది ఇది చేస్తాడు, ఏమంటారు, కన్సల్టింగ్ చేస్తాడు. ఆమె ఫుల్ టైం జాబ్ చేస్తుంది, 100K వస్తుంది. అంటే ఈజీగా 300K వస్తుంది. $300,000 అంటే 1, 10, 100, 1000, 10,000, లక్షలు. $3 లక్షల $3 లక్షల ఇంటూ 86 రూపాయలు ఎంతనో ఉంది. 80 రూపాయలు తక్కువ అంటే 2.5 కోట్లు అనుకుంటా నాకు నాకు అర్థమైన కాడికి. ఓకే, 2.5 కోట్లు సంవత్సరానికి. అంటే అట్లా ఎన్ని సంవత్సరాలు? ఇంత డబ్బులు సంపాదించుకుంటే కూడా గాడిద కొడుకు రాత్రిపూట పిల్లలు వన్నాక పిల్లని వండబెట్టి గంటకు $200 సంపాదించి ఆ పైసలు ఇండియాకి పంపించి ఇండియాలో ఇల్లులు కొనుక్కుంటారు. ఆ యొక్క ఏమంటారు పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కొనుక్కుంటారు. ఇది బతుక? ఎందుకు రాదు బతుకు? చావుకూడు ఎందుకు రా తినడం? వాడు సాఫ్ట్వేర్ కంపెనీని పెట్టుకున్నాడు, వాడు తిరుపతి వాడుకో పెట్టుకొని ఇట్లా ఆడపిల్లలతో ఇట్లా వండబెట్టి ఆ వచ్చిన పైసల్ని వాడు ఇండియాకి పంపి ఇండియాలో ఆస్తులు కొనుక్కుంటున్నాడు. ఇదో బతుక? ఎందుకు? చిల్లర ఏదో ఒక పని చేసుకొని బతుకు. వ్యభిచారం చేసుకుని ఎందుకు బతకాలి? వ్యభిచారం వాళ్ళ బతుకుల మీద ఎందుకు బతకాలి? చెప్పండి మిత్రులు దయచేసి. ఒక ఆడది వేరే వానితోటి సంబంధం పెట్టుకొని భర్త బయటకు పోగానే అది రోజుకో వెరైటీ కోరినాక అది భర్తతో ఏం ఎంజాయ్ చేస్తుందో నాకు చెప్పు. అక్కడ ఏడ ఎమోషనల్ కనెక్షన్ ఉంది చెప్పు. దీని సీక్రెట్లు ఏడో తెలిస్తే అది భర్తతోటి ఒక నిమిషం అన్న కలిసి ఉంటుందా? వాడు ఉన్న దగ్గర ఉంటుందా? వానితో మనసిప్పి మాట్లాడగలుగుతుందా? మాట్లాడితే దీని బయట ఏడ సీక్రెట్ బయటపడుతుందని భయం కదా. దొంగకి ఎప్పుడు భయం ఉంటుంది, ఎప్పుడో ఒకసారి బయటపడతారు వాళ్ళు. కాబట్టి ఏం చేస్తారు? వాళ్ళు అవాయిడ్ చేస్తారు. అంటే మనం ఏదో క్యాజువల్ చేసినాం ఏమవుతుందిలే అనుకుంటే ఆ బంధం తెగిపోతుంది. ఒకటే ఇంట్లో ఉన్నంత మాత్రాన వాళ్ళ బంధంలో ఆ యొక్క కనెక్షన్, ఎమోషనల్ కనెక్షన్ లేదు. అంటే రూమ్మేట్స్ కంటే కూడా వరస్తాను అర్థం. అర్థమైందా? కాబట్టి ఇది ఆలోచించుకోండి. ఇది అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు, నార్త్ ఇండియన్స్ ఇట్లా తెచ్చిర్రు కల్చర్. అది ఏం కల్చరో నాకు తెలియదు. మా తెలంగాణలో అయితే ఇట్లా లేదు, అప్పుడు లేదు ఇప్పుడు లేదు. కొంతవరకు ఈ ఆంధ్ర ముండలు వచ్చినాక చెడగొడుతున్నారు. ఈ సావిత్రి ముండ లేకపోతే శివజ్యోతి సావిత్రి, ఇప్పుడు హర్యానా, ఈ తెలంగాణలో కూడా వాళ్ళు తెలంగాణలో కొంత 1-2% తెలంగాణలో, కొంతమంది ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణ సెటిల్ అయ్యారు. వాడు ఇక్కడ పుట్టుంటారు కానీ ఆ తల్లిదండ్రుల నుంచో ఆ కల్చర్. సంక్రాంతి అయితే మళ్ళీ వీక్తురు చూసినావా? ఈడ పుట్టిన వాళ్ళు కూడా వాడి తెలంగాణలో కాదు. సంక్రాంతి వస్తే మళ్ళీ పండుగకి సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్కి పోతురు చూసినావా? వాడు తెలంగాణ పుట్టినా సరే వాళ్ళు తెలంగాణలో కాదు, వాళ్ళు ఆంధ్రలే. అంటే ఇక్కడ కల్చర్కి వాళ్ళకి ఏమంటారు, అది లోపల ఎక్కలేదని అర్థం. వాళ్ళ బాడీలో వాళ్ళ రక్తము ఆంధ్ర రక్తమే ప్రవహిస్తుంది అని అర్థం. అర్థమైందా? సో ఇట్లా తయారైనరు ఈ యొక్క గదవుతో రామంతాపూర్లో అది బ్రాహ్మణ్. అది భర్తని ఏమంటారు అది పెళ్లి చేసిన 4 రోజులకే వదిలేసింది. బిడ్డను పుడితే ఆ బిడ్డను ఒకదాన్ని పెంచింది సింగిల్ పేరెంట్గా. ఇక మళ్ళీ మళ్ళీ ఉన్న ముసలోని పెళ్లి చేసుకుంది. మళ్ళీ వాడిని వదిలేసింది, వాడిని టార్చర్ పెట్టింది. వాడు పాపనోడే, వాడు ఆంధ్రోడే, ఇదే ఆంధ్రదే.
సో మళ్ళీ సెటిల్ అయింది, మళ్ళీ ఎక్కడ రామంతాపూర్లో, అది ఎప్పుడో అది పుట్టింది ఇక్కడే, సెటిల్ అయింది. కానీ ఆ లక్షణాలు పోతలేవు. కుక్కలు పెంచుతా అని చెప్పి భూములు కబ్జాలు పెడుతున్నారు. అర్థమైందా? కుక్కల కోసం అని చెప్పి వాళ్ళు మెయిన్ కుక్కలు కాదు వాళ్ళు చేస్తుంది, భూములు కబ్జాలు పెడుతున్నారు. ఇంకోటి ఏం చేస్తారు, కుక్కలు పెంచుకుంటారు, కుక్కలు పెంచుకునేది కుక్కల మీద ప్రేమతో పెంచుకుంటారు, కొద్దిమంది పెంచుకుంటారు, వాళ్ళని నేను అప్రిషియేట్ చేస్తాను. మనం మాట్లాడుతుంది ఈ చెడ్డ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం, ఈ కొంతమంది గలీజ్ మండల గురించి మాట్లాడినప్పుడు అది కుక్కలు పెంచుకునేది దేనికోసం, దాని రక్షణ కోసం పెంచుకుంటుంది, కుక్కల మీద ప్రేమతోటి కాదు. దాన్ని ప్రొటెక్షన్ చేసుకోవడానికి. కుక్కలు అంటే పసిగడితే వేరే వాడిని రానియాయి కాబట్టి దానికి తిండి పెడతలేదు వాటికి, ఎందుకంటే ఇది వేరే లోకంలో ఉంటుంది కదా. ఇప్పుడు వీడియో కాల్లో ఒకటి తయారైన వాట్సాప్లో ఇదోటి ఏం చెప్తుంది, ఇది న్యూడ్ కాల్ చేస్తున్నది, చేసి నా అకౌంట్లో పైసలు ఏమంటుంది, వేసినాక వాడిని రికార్డ్ చేస్తుంది, వాడిని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఇది ఏది యొక్క ఇంతే అంతే. ఇది ఈ కల్చర్ తయారైన మండలు. ఓకే, ఇది అమెరికాలో ఉన్నారు ఇట్లనే, ఇండియాలో కూడా ఇట్లనే వచ్చారు. అది రామంతాపూర్లో ఉంటుంది, అది దానికి కాలే సక్కర్లేదు, అయినా ఈ పని చేస్తుంది, ఇట్లా బ్లాక్మెయిల్ చేసి సంపాదిస్తుంది. ఇదేం బతుకులరా అయ్యా, ఆలోచించండి మిత్రులారా. సో ఓవరాల్ ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నా అంటే, సమాజానికి ఒకటి, స్త్రీ కాబట్టి ఓకే బ్లైండ్గా మద్దతు ఇవ్వకండి, సానుభూతి ప్రదర్శించకండి. ఏ చట్టం అధికారులకి, జడ్జిలకి, ఇంకొకరికి ఏం చెప్తున్నా అంటే, పోలీసు మిత్రులకి, స్త్రీ కాబట్టి సానుభూతి ప్రదర్శించకండి. అదోతో సోమాజిక కూడా ఉంటుంది ఒకటి. ఓకే, ఈ రాజకీయ నాయకులు ఏం చెప్తారు, ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఏం చెప్తారు, ఇట్లాంటి వ్యభిచారాలను పట్టుకొని ఏ మొగోని ట్రాప్ చేద్దాము, వాని ఏ కేసులు ఇరికిద్దాము, ఎట్లా వాని వీడియోలు దిద్దాము, వాని ఎట్లా ఇది చేద్దామని ఆ నాయకులని, లేకపోతే కొంచెం యాక్టివిటీలని, వాళ్ళని ఇట్లా ఇది చేసే ప్రయత్నం. మొగోడికి వచ్చిన బాధ ఏంటంటే, అది 20 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు, 70 ఏళ్ళ వరకు కూడా వచ్చిన మొగోనికి బలహీనత ఏంటంటే, ఆడిది జర్ర అందంగా ఉన్నా లేకున్నా సరే, అది వచ్చి మాట్లాడింది సాఫ్ట్ ఉందంటే వీడు కరిగిపోతాడు. ఒక డాక్టరు, ఒక లాయరు, డాక్టరు, ఓకే, మా సిద్దిపేటనే, ఆ ముసలోడు వాడు ఆడిది వచ్చి మాట్లాడగానే కరిగిపోతాడు. వానికి పెళ్ళాం ఉంది, పిల్లలు ఉన్నారు, మళ్ళీ వాడు ఆడిది వచ్చి తను అర్పించుకుంటా అంటే వానికి ఏమి ఎథిక్స్ లేవు, మోరల్స్ లేవు, బంధాలకు అర్థాలు లేవు. ఎట్లా తయారైనరు ఆలోచించబడుతున్నారు. ఇది వెరీ వెరీ ఏమంటారు, ఈ దొంగనా కొడుకులు ఉన్నారు. ఇక అంటే ఇది ఒక్కటే, మొగోడికి ఇంత కాంప్లికేటెడ్గా కుట్రలు చేసి, కుతంత్రాలు చేసి ఇవన్నీ లేవు. వానికి ఉన్న బలహీనత ఏంటంటే, కొంతమంది తాగుతారు. ఓకే, ఈ తెలంగాణలో తాగుడు ఎక్కువ ఉన్నది ఆంధ్ర కంటే. సో తాగుడు అనేది ఒక బలహీనత. అది దానివల్ల ఎవరికి నష్టం లేదు, వాని ఒక్క ఆరోగ్యం వీక్తుంది, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏమైనా కొంత ఉండవచ్చు, కానీ సమాజానికి పెద్ద లెవెల్లో నష్టం లేదు తాగటం వల్ల. కానీ ఇది ఉన్నది చూసినావా, ఇది కూడా ఇది ఈ బలహీనత అనేది అది మానవ బంధాలకి అనేక రకాలుగా అది కరెక్ట్ కాదు. ఓకే, సో దానివల్ల యూత్ అయితే, ఇప్పటి జనరేషన్లో యూత్ అయితే ఈ బ్లాక్మెయిల్ ద్వారా మొత్తం పైసా, ఈ సైబర్ క్రైమ్ ఒకటి, ఇదొకటి, ఈ వ్యభిచారం, అమ్మాయి వచ్చి మాట్లాడగానే. ఓకే, సో ఇట్లా దొబ్బించుకుంటున్నారు వాళ్ళు మొత్తం. ఈ బ్లాక్మెయిల్ అయిపోయి ఇప్పుడు ఆడవడు ఉండే కదా, ఆడవడు అప్పుడు ఎన్ఆర్ఐ వచ్చిండు చూడు, వాడవడు వాడిని ఆయన చంపేసి చూడు. ఏంది వాని బలహీనత ఏంది, వానికి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, అమెరికాలో అన్ని మంచిగా పైసలు ఉన్నాయి, ఏందాడు వాడి పేరుని మర్చిపోతుంది. సో ఆయనతో ఆమె ట్రాప్ చేసి, చౌదరి కమ్మదేవతో ట్రాప్ చేసి వాడిని చంపే కదా, తారా చౌదరి కమ్మది, ఇది లావణ్య చౌదరి కమ్మది. ఈ కమ్మోళ్ళకైతే అసలు మెజారిటీ ఇంకో చెప్తున్నారు, అది వెంకటేష్ బాబు ఉన్నాడు కదా, ఆ వెంకటేష్ బాబు, సురేష్ బాబు, రామానాయుడు బాబు. సో ఈ బాబులకి ఏంది, వీళ్ళందరికీ బలహీనతలే. వాడు నాగార్జున బాబు చెప్పుకుంటాడు ఏమని, నాకు ఇప్పటికి ఇంత ముసలోడైండు, నాకు ఇప్పటికి గర్ల్ ఫ్రెండ్ లేకుండా ఎప్పుడు లేనంటాడు. మరి ఇంట్లో భార్య ఉంది. ఓకే, అంటే ఇక్కడ ఇది అదే నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఓవరాల్ ఇక్కడ గమనిస్తుంది, ఈ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ విచ్చలవిడితనం అనేది మరీ ఎక్కువ ఉన్నది అనేది మనకు అర్థమవుతుంది ఇక్కడ. ఓకే, సో అర్థమైందా? మరి ఎంతవరకు నిజం నాకు తెలియదు, కానీ రామానాయుడికి అయితే ఏదో అది ఏదంటారు, వాటికి క్యాన్సర్ వచ్చి చనిపోయిందని అంటారు. మరి ఎంతవరకు నిజమో. అట్లనే ఆమె దివ్యభారతిని అయితే ఇప్పుడు అంటే హోటల్ గీటలు వచ్చినాయి, కానీ అప్పుడు ఏంటంటే వీళ్ళు గెస్ట్ హౌస్లో ఉంచేటోళ్ళు. ఆ దివ్యభారతి దగ్గరికి అయితే కొడుకులు, తండ్రి అందరు పోయినరు అని చెప్తాడు. ఆడు ఇంకా గర్వంగా చెప్పిండు ఇంటర్వ్యూలో రామానాయుడు, నా లక్షణాలన్నీ నా మనవానికి వచ్చినాయి అంట రానాకి. ఇప్పుడు ఆడు పెళ్లి చేసుకుని సెట్ అయిపోయాడు, కానీ అంతకుముందు
సో అయితే ఇక్కడ ఓవరాల్ చెప్పదలుచుకుంది ఏంటంటే వెన్ బిగ్ మనీ ఇన్వాల్వ్, పెద్ద డబ్బులు ఇన్వాల్వ్ అయినప్పుడు, లేకపోతే ఈ శృంగారం నీ బలహీనత, ఇవన్నీ బలహీనతలు అని చెప్పేది. ఓకే, ఉన్నప్పుడు నీ కుటుంబ సభ్యులైనా నీ ప్రాణ స్నేహితులైనా ఎవరైనా నీకు మోసం చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఎవరిని నీ నీడను కూడా నువ్వు నమ్మకు. ఓకే, ఆధారము ప్రతిదీ వెరిఫై చేసుకో. డోంట్ ట్రస్ట్ ఎనీ వన్, ఇంక్లూడింగ్ యువర్ వైఫ్, ఇంక్లూడింగ్ ఎనీబాడీ. ఓకే, అనేది నేను చెప్పదలుచుకున్నాను ఇక్కడ స్టోరీ. ఓకే, ఇక ఇది చెప్పిన ఇక మీరు ఈ భార్యాభర్తల సంబంధాలు ఎక్కువ, భర్త వెరీ వెరీ సందర్భాల్లో వాడి కోపం వస్తే వాడు ఆవేశం తట్టుకోలేక కొట్టుడో, ఇంకా ఈ ఏమంటారు ఊర్లలో ఉండేటోళ్ళు మొరటోళ్ళు అయితే సంపుడో కొన్ని జరుగుతున్నాయి కొన్ని. ఓకే, ఎందుకంటే ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేక. అర్థమైందా? ఇప్పుడు భార్య ఎవరితో అఫేర్ పెట్టుకుంటే వాడు తట్టుకోలేక ఇంత కోపంలో ఎన్నో చెప్పి కొందరేమో పిరికోడైతేనేమో ఇక తట్టుకోలేక వాడు తాగుడుకు బానిస అవుతాడు. ఇక కొంతమంది తట్టుకోలేక వాడన్న ఆత్మహత్య చేసుకుంటే ఇంకా పురికోడైతే, లేదు అయితే వాడిని పిచ్చిలేసి చంపేస్తారు. ఇవి జరుగుతున్నాయి. కానీ వీటన్నిటికి మూల కారణం ఏంది? వాడు అట్లా ప్రవర్తించడానికి స్త్రీయే. ఓకే, ఎక్కువ జరిగేటి కేసులన్నీ అఫేర్లే. ఓకే, అర్థమైందా? దానికి వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటంటే వీనికి లేస్తలేదు. నువ్వు వచ్చి చూసినావా? నా దృష్టిలో లేస్తలేదు అనేది అబద్ధం. అది కరెక్ట్ కాదు. ఓకే, లేవకపోవడం అనేది ఉండదు. అది వెయ్యిలల్లో లక్షలల్లో ఒక్కరికి ఎక్కడో అది నరాల బలహీనత అంటారు. కానీ ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కానీ అది లేవకపోవడం అనేది ఉండదు. అది నర్వస్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేస్తే, టచ్ చేస్తే అది బ్లడ్ ఫ్లో అయితే అది దాన్నే లేసుడు అంటారు. ఓకే, అది లేదు. మెయిన్ కారణం ఏంటి అంటే ఈ స్త్రీకి ఉండాల్సిన దానికంటే ఎక్కువ కోరికల కంటే కూడా అది వెరైటీ కోరుకుంటుంది. షీ వాంట్స్ డిఫరెంట్, వెరైటీ కావాలి రోజుకు. తాగిన మందే తాగడన్నట్టు. ఓకే, కాబట్టి కొంతమంది స్త్రీలకి వెరైటీ కావాలి. కాబట్టి తన విచ్చలవిడితనానికి కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు తన భర్తకి అంటగట్టేది ఏంటంటే వానికి లేస్తలేదు. ఇది వాస్తవం కాదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఏది ఇక అందరు స్త్రీలకు పుణ్య స్త్రీలు ఒక 100లో ఒక 5-10% ఉంటారు. వాళ్ళ గురించి మాట్లాడతలే, మనం చెడు స్త్రీల గురించే మాట్లాడుతున్నాం. ఓకే, అంటే ఇక్కడ ఎవరు ఏం చెప్తున్నా, భార్యాభర్తల బంధంలో కానీ సమాజంలో జరిగేటువంటి చాలా వరకు ఈ యొక్క ఫైనాన్షియల్ ఈ యొక్క మోసాలు కానీ చాలా వాటిల్లో స్త్రీల హస్తమే ఎక్కువ ఉంది. స్త్రీలే దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారని చెప్తున్నా. నాకు తెలిసిన వాళ్ళు ఎవరు, ఒక NGO నడుపుతుంది ముసలిది, 80 ఏళ్ళ ముసలిది, కొడుకు అటార్నీ, బిడ్డ ప్రొఫెసరు. అంటే పైసల పరంగా ఏ రకం కూడా ఆమెకి పైసలు అవసరం లేదు ఆ ముసలామెకి. ఓకే, ఆర్థికంగా అన్ని విధాలు బాగుంది, అమెరికాలో సెటిల్ అయిపోయింది, 80 ఏళ్ళ ముసలిది. సో ఫైనాన్షియల్ వెల్ ఆఫ్. అయినా సరే ఆ ముసలిది ఈ NGO నడిపి తన దగ్గర పనిచేసే ఈ అమ్మాయిలని ఆ యొక్క రాజకీయ నాయకుల దగ్గరికి, లేకపోతే పైసలు ఉన్న బిజినెస్ పీపుల్ దగ్గర పంపించి దీని ఆర్గనైజేషన్ డైరెక్ట్ తీసుకుంటే అది వ్యభిచారం అయిపోతుంది కదా. కాబట్టి ఏం చేస్తారు, ఈ అమ్మాయిలను పంపించి అట్లా వాళ్ళు దీని NGOకి డబ్బులు పంపుతారు. అర్థమైందా? ఆ ఏజ్లో ఈ ముసలిదానికి ఏం అవసరం? భగవంతునికే తెలవాలి. ఓకే, ఇట్లా ఉన్నారు. అంటే స్త్రీ అంటే వాళ్ళకి ఏంది, ఇన్ఫ్లుయెన్స్ కావాలి. ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా వస్తుంది? ఇట్లా వస్తుంది. ఈ అమ్మాయిల పంపిస్తే వస్తుంది. వాడికి ఉన్నది ఏంది బలహీనత? వాడికి కావాలి, వెరైటీ కావాలి. అది బీజేపీలో ఉన్న నాయకులా, అది అమెరికాలో ఉన్న నాయకులా, డస్ నాట్ మ్యాటర్. బ్రహ్మకైనా పుట్టును రెమ్మ తెగులు అని ఎవడో చెప్పిండట వెనకట. సో అట్లా మగోడికున్న బలహీనతని ఈ యొక్క పింపుల రూపంలోనో లేకపోతే డైరెక్ట్ అమ్మాయిల రూపంలోనో ఈ అబ్యూజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ముసలోడు అయిపోయాడు, వాడు పెద్ద వ్యాపారి అమెరికాలో. ఓకే, మంచిగా సెటిల్ అయిపోయాడు, వాడిని ఫుల్ సంపాదించాడు. ఒక కంపెనీలు ఉన్నాయి, లేకపోతే వాడు ఏదో ఏమంటారు, వాడు PhD చేసి దానికి అన్ని మందులు కనిపెట్టి వానికి రాయల్టీ వస్తుంది. సో ఫుల్ పైసలు ఉన్నాయి. కానీ వీడు 70 ఏళ్ళకి వచ్చినా వీనికి ఇంకా కావాలి. కానీ స్త్రీ అట్లా లేదు కదా. వాని భార్య 60 ఏళ్ళలో ఎంత ఉంటుంది, ఆమె వీనికి నచ్చదు. వయసులో ఉన్న అమ్మాయి లెక్క ఉండదు. ఆమె పెద్దగా అయిపోయి లావ్ అయిపోయి ఎటో ఉంటుంది. అన్ని రకాలుగా కోరికలు లేకుండా షేప్ అవుట్ అయిపోయి రకరకాలు ఉంటుంది. వీనికి మాత్రం కావాలి, యంగ్ అమ్మాయిలు కావాలి, పైసలు ఉన్నాయి. వాళ్ళకేలో 5 రూపాయలు వారేస్తాడు,
కాకపోతే డైరెక్ట్గా మనం అది అడగలేం చేయలేం కాబట్టి అది చట్ట ప్రకారం నేరం అవుతుంది కాబట్టి ఇట్లా ఓకే వీడి అకౌంట్లోకి వెళ్ళి దానం చేసినట్టుగా వాళ్ళ అకౌంట్లోకి పోతాయి ఎన్జిఓకి. పోవడం వల్ల వీనికి లాభం ఏంది? ఒకటి వీడి ట్యాక్సీలలో దానం చేయడం వల్ల వీని ట్యాక్స్ బ్రాకెట్ తగ్గుతుంది, అంటే గవర్నమెంట్ ట్యాక్స్ తక్కువ కట్టాల్సి వస్తుంది. అర్థమైందా? ప్లస్ సుఖం దొరుకుతుంది. దానికి ఏంది? ముసలిదానికి ఎన్జిఓ నడిపేదానికి పైసలు వస్తున్నాయి. ఇట్లా చేస్తున్నారు. అంటే ఎన్ని రకాలుగా అంటే ఉంటుంది ఇందులో. స్త్రీల పాత్రనే పెద్దగా ఉంది అని చెప్తున్నా. ఓకే, అర్థమైందా? అది ఇప్పుడు భర్తకి కోపం తెప్పియాలంటే ఏం చేయాలి? వాడికి ఏం మాట్లాడితే వానికి ఆవేశం వస్తుందో ఆ స్త్రీ గ్రహిస్తుంది, గ్రహించి అవే మాట్లాడుతుంది కావాలని. రెచ్చగొట్టడం, దాన్ని ఏమంటారంటే ప్రొవొకేషన్ చేయడం. ప్రొవొకేషన్ అంటే ఏమవుతుంది? వాడు చూసి భరించలేక అయితే తాగుడన్న తాగుతాడు, ఆత్మహత్య చేసుకుంటాడు, లేకపోతే సంపుతాడు, కొడతాడు. ఆ సంపింది కొట్టింది ఆత్మహత్య చేసుకున్న చూపెడతారు, కానీ ఇది ప్రొవోక్ చేసింది ఎక్కడ చూపెట్టారు? ఆలోచించండి. ఓకే, సో మెజారిటీ కేసులలో ఈ క్రైమ్స్ జరుగుతున్న వాటిలో చెడు స్త్రీల పాత్ర ఎక్కువ ఉన్నది అని చెప్పదలుచుకున్నాం. ఓకే, ఎథిక్స్ మొరల్స్ లేవు, 1% కూడా లేవు. మగవాడన్నా ఒకసారి కాకపోయినా ఒకసారి అయినా ఆలోచిస్తాడు ఇది తప్పు రైట్ అని, కానీ 1% కూడా ఇది తప్పు రైట్ అని ఆలోచించే స్త్రీల సంఖ్య పెరుగుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. లావణ్య ఈజ్ ద బిగ్గెస్ట్ క్రిమినల్ అండ్ బ్యాడ్ ఉమెన్. అట్లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇంకోటి ఇది స్వప్న యాదవ్తో ఉన్నది. ఇంకోటి చెప్పాలి, ఇంకో ఇంపార్టెంట్ ముచ్చట చెప్పాలి. ఓకే, ఇది స్వప్న అనేది ఇంటర్వ్యూ అవుతుంది కదా సాక్షిలో గీక్షలో, ఐడ్రీమ్లో చేస్తున్నట్టుంది ఇప్పుడు సాక్షిలో మానేసి. సో అదేమంటది, ఈ యొక్క ఏమంటారు సినిమా వాళ్ళకి వీళ్ళకి మీటూ జరిగింది. శ్రీరెడ్డి కూడా వచ్చి మీటూ జరిగింది అంటది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇట్లా నిజంగా రేపు జరిగితే ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా జరిగితే ఆ అమ్మాయి విత్ ఇన్ నెక్స్ట్ డే కానీ విత్ ఇన్ 1 వీక్ లేదంటే మ్యాక్సిమం ఏ కారణం చేత హాస్పిటల్లో పడ్డా ఏ కారణం చేత అయినా సరే విత్ ఇన్ 1 మంత్ లోపల కంప్లైంట్ చేస్తుంది ఆ అమ్మాయి. ఓకే, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తుంది, చట్టపరంగా కొట్లాడుతుంది, ఇంకోటి చేస్తుంది. ఇప్పుడు ఆమెది ఆ ఇన్సిడెంట్ అయింది మన యొక్క వరంగల్, ఆమె పేరు ప్రత్యూష యాక్ట్రెస్, లేకపోతే అక్కడ ఇది ఏమంటారు ఢిల్లీలో అయింది కదా నిర్భయది, లేకపోతే దిశది అయింది కదా. విత్ ఇన్ 1 డే ఆర్ 1 వీక్ ఆర్ 1 మంత్ ఈ లోపల పోలీస్ కంప్లైంట్ చేసి చట్టపైన చర్యలు తీసుకుంటూ మీడియాకు వచ్చి చెప్పి దాని గురించి సోషల్ యాక్టివిటీస్ తోటి కలిసి కొట్లాడితే అది నిజంగా రేపు జరిగిన కేసు అని అర్థం. అర్థమైందా? విత్ ఇన్ 1 మంత్ లోపల, విత్ ఇన్ 1 వీక్ లోపల, విత్ ఇన్ 1 డే లోపల కేసు రిజిస్టర్ అయితే అది జెన్యూన్గా రేప్ అయిందని అర్థం. అట్లా కాకుండా 3 ఏళ్ల తర్వాత, 5 ఏళ్ల తర్వాత, 50 ఏళ్ల తర్వాత వచ్చి మీటూ అంటే ఇన్ని రోజులు ఏడవన్నావు అంటే ఇన్ని రోజులు నీ ఆఫర్ కోసమో నీ ఇంకో దానికోసమే నువ్వు అంగీకరించినవు అంటే దాన్ని నువ్వు అంగీకరించినాక అది రేపెట్లయితుంది? నీ కన్సెంట్ తోటి చేసినాక అది రేపెట్లయితుంది? నీ ఇష్టంతో చేసినాక? ఎస్, మగోడు అంటాడు అడుగుతాడు, ఆడదాన్ని అడగడం తప్పెట్లయితుంది? నీకు నచ్చకపోతే నో అని చెప్పు. నువ్వు పండుకుంటేనే ఇస్తా ఆఫర్ అంటే వద్దని చెప్పు. అది చేయకపోతే ఇంకో బతుకులేదా? చిన్న స్టోర్లో పని చేసుకుని బతుకోవచ్చు. లేదు అంటే కంప్లైంట్ చేయి. ఇట్లా ఈ యొక్క ఇండస్ట్రీలో ఈ ఆఫర్ పండుకుంటేనే ఆఫర్ ఇస్తా అంటుండే ఒక ఉద్యమం చేయి. నేను పండుకోను, ఇట్లాంటి చెడు ఇది పోవాలని కొట్లాడు. నువ్వు అప్పుడు వండుకొని నువ్వు వాడు చెప్పిన దానికి అంగీకరించి నువ్వు పైసలు తీసుకొని నువ్వు అన్ని రకాల లాభపడి 3 ఏళ్ళకి 5 ఏళ్ళకి వచ్చి మీటూ అంటే ఎట్లా జరుగుతుందిరా? వెన్ యూ యాక్సెప్టెడ్ దట్ యాక్టివిటీ, you agreed and you consented and you benefited all kinds of things from out of that act, then how it is become rape now? చట్టం కూడా అదే చెప్తుంది. అమెరికాలో అయితే అదే ఉంటుంది, ఇండియాలో మరి ఆ చట్టంలో ఏమైనా లొసుగులు ఉన్నాయో లేకపోతే దాన్ని కావాలని అబ్యూజ్ చేస్తారో నాకు తెలియదు, కానీ విత్ ఇన్ సర్టెన్ డేట్ లోపల ఓకే నీకు ఎప్పుడు ఒక 1 మంత్ లోపల కూడా నీకు చెప్పడానికి అవకాశం ఉండదు, ఎప్పుడు కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉండదు. నువ్వు నిజంగా హాస్పిటల్ అయిపోయి బెడ్ రీడన్ అయిపోయి లేకపోతే నిన్ను వాడు కిడ్నాప్ చేసి ఎక్కడో బంధిస్తే అట్లాంటి స్పెషల్ సందర్భాల్లో మాత్రమే నువ్వు కంప్లైంట్ చేయలేవు. లేకపోతే విత్ ఇన్ 1 వీక్ కానీ లేకపోతే 1 డే కానీ విత్ ఇన్ 1 మంత్ కానీ విత్ ఇన్ 30 days లోపల నువ్వు పోలీస్ కేసు రిజిస్టర్ చేయకపోతే నువ్వు దాన్ని నీ ఇష్టపూర్వకంగా చేసినావని అర్థం. యూ అక్సెప్టెడ్ దట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్.
దెన్ దెర్ ఇస్ నో కంప్లైంట్. అది కంప్లైంట్ చేయడానికి విషయమే కాదు. నచ్చకపోతే నో చెప్పు, లేకపోతే అట్లా అడిగినందుకు కొట్లాడుతా అంటే కొట్లాడు. నా దృష్టిలో మాత్రం అడగనంలో తప్పు లేదు. వానికి ఫీలింగ్స్ రావడం అనేది స్త్రీ పురుషుల మధ్యలో ఆడకు వచ్చిందంటే తప్పు, అది ప్రకృతి విరుద్ధం. మగకు వచ్చిందంటే తప్పు, అది ప్రకృతి విరుద్ధం. మగ రావడం కరెక్ట్. అది స్త్రీ పురుషుల మధ్యలో ఫీలింగ్ రాకపోతే తప్పు, స్త్రీకి వస్తే తప్పు, పురుషుడికి వస్తే తప్పు. స్త్రీ పురుషులకు వస్తే కరెక్ట్, రాకపోతే తప్పు. వాడి లోపల లోపం ఉందని అర్థం, ఆమె లోపల లోపం ఉందని అర్థం. అర్థమైందా? సో కాబట్టి అది ప్రకృతి ధర్మం, స్త్రీ పురుషుల మధ్యలో అట్రాక్షన్ అది అనేది. కాబట్టి అట్రాక్టివ్ అయినప్పుడు వాడు కానీ ఆమె కానీ అడగడంలో తప్పు లేదు. నీకు నచ్చితే ఓకే అంటావు, నచ్చకపోతే నో అంటావు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? ఇద్దరు ఇష్టంతో చేసుకుంటే తప్పు కాదు. నీకు నచ్చకపోతే నో అని చెప్పు, ఫస్ట్ చర్య. లేదు వర్క్ ప్లేస్లో అట్లాంటి జరిగితే నో చెప్పడంతో పాటు పబ్లిక్లో వచ్చి కొట్లాడు. అర్థమైందా? అంతేగాని 3 ఏళ్ళకి 6 ఏళ్ళకి 30 ఏళ్ళకి వచ్చి మీటు అన్ని రకాల లబ్ధి చేకూర్చుకొని అన్ని రకాలుగా నువ్వు యాక్సెప్ట్ చేసి 30 ఏళ్ళ తర్వాత వచ్చి మీటు నేనే వానికి ఇప్పి చూపెడుతున్నా. ఎందుకు చూపెడుతున్నావు? మోస్ట్ ఆఫ్ ద కేసులలో ఈ సినిమా ఎక్కడ కానీ వాళ్ళే ఆఫర్ కోసం వాళ్ళే చేస్తున్నారు. ఇట్లా చేస్తానన్న వాడు ఏమైనా ఇస్తాడేమో ఆశతోటి, ఏమైనా 1% అన్న ఫేవర్ చేస్తాడో, చిన్న క్యారెక్టర్ అని ఇస్తాడని వాళ్ళే ఆఫర్ చేస్తున్నారు. ఇది నేను చెప్పట్లేదు, మీరు అడగండి. ఏ డైరెక్టర్ను, ఏ సినిమా ఇండస్ట్రీ సంబంధించిన ఏ పెద్దవాళ్ళని అడగండి. ఇంకెక్కడిది రా ఇది, రేపు ఎక్కడిది మీటు, ఎక్కడిది? ఏం లేదు. మీటు అంటే నాకేదైనా చిల్లర ఇస్తారని ఇలా ఆశ. కరెక్ట్ కాదు. అది స్రష్ట కావచ్చు, శ్రీరెడ్డి కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఆలోచించండి మిత్రులారా. అడగడంలో తప్పు లేదు. మగోడు అడగకపోతే తప్పు, మగోడైనా అడగడం తప్పు లేదు. ఓకే. ఈ స్వప్న లాంటి దానికి ఏం తెలియదు పీకదు, అది ఏందో మాట్లాడుతుంది అనిపించదు. ఓకే, ఆలోచించండి మిత్రులారా. ఇక ఈ బలహీనతలన్నీ వాటికి ఎవరు అతీతం కాదు. స్త్రీ కానీ, పురుషుడు కానీ, తల్లిదండ్రులు కానీ, అక్కచెల్లెలు కానీ, దోస్తులు కానీ, మిత్రులు కానీ, లేకపోతే పోలీస్ అధికారులు కానీ, జడ్జిలు కానీ, కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఈ సమాజంలో ఉన్న ఈ బలహీనతలు, డబ్బులు, అధికారము, ఈ శృంగారము, ఈర్ష్య, ఇవన్నిట్లలో ట్రాప్ అయిపోయి వాళ్ళు తన అనే తేడా లేకుండా ఒకరిదొకరు మోసం చేసుకోవడం చేస్తున్నారు. నమ్మినప్పుడు మోసం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, బండ గుర్తు. నువ్వు నమ్మినప్పుడు వాడు మోసం చేస్తాడు. అందుకే నేను ఏమంటున్నా, ఎవరిని నమ్మకరా, నీ నీడని కూడా నమ్మకు. ఎవ్రీథింగ్ యూ డబుల్ చెక్, ఎవ్రీథింగ్ యూ వెరిఫై, ఎవ్రీథింగ్ ఆస్క్ ఫర్ ఎవిడెన్స్. అర్థమైందా? అప్పుడు మోసపోయే అవకాశాలు తక్కువ ఉంటాయి. లేకపోతే ఇక దెబ్బలు తింటేనే ఉంటావు నీ జీవితాంతం. అర్థమైందా? నిన్ను గట్టిగా బయటోడు వచ్చి కొట్టాడు, నీ చుట్టుపక్కల ఉన్నోళ్ళే కొడతారు, నీ కుటుంబ సభ్యులే కొడతారు. గుర్తుపెట్టుకోండి, నీ దోస్తులే కొడతారు. అర్థమైందా? సో అది మిత్రులారా. సో లావణ్య కేసు గురించి చెప్పినా కదా. ఇలా మెయిన్ ఆ కేసులో వాడు మస్తా సాయి అనేటోడు వాడిని ట్రాప్ చేసింది వాడు. ఈ అమ్మాయి అయిన వరకు వాడు బలహీనం అయిపోయి వాడు ఎక్కడో చోట ఆ శృంగారం కోసం ఇది చేసి ఉంటాడు. అంటే ఈమెతో శృంగారం చేసి ఉంటాడు. అది రికార్డ్ చేసి ఇక వీడిని బ్లాక్మెయిల్ చేస్తున్నది. సేమ్ థింగ్ విత్ రాస్తారు. ఓకే, వాడు ఇనీషియల్గా అంత మంచిగా ఉన్నట్టు ఇది మంచిగా ఒక వంటలు వండి పెట్టి టేక్ కేర్ చేసి చింటూ బంటు అని చెప్పి వాని దగ్గర ఒక మంచి ఇంప్రెషన్ కొట్టేసి ఆ తర్వాత వాడిని అబ్యూజ్ చేసి ఇప్పుడు వాడితో ఇల్లులు కొనిపించుకొని వాడు డే టు డే ఖర్చులు పెట్టించుకొని అన్ని చేసి ఇప్పుడు వాని బిల్డింగ్ని కబ్జా పెట్టాలని ట్రై చేస్తున్నది. షీఈస్ ద బిగ్గెస్ట్ క్రిమినల్. అది కాకుండా ఆ వీడియోలు అది వాళ్ళ తల్లిదండ్రులు మస్తాన్ సాయి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన ప్రకారము, మస్తాన్ సాయి చెప్పిన ప్రకారం దీనికి సంబంధించిన వీడియోలు ఆయన దగ్గర ఉన్నాయి, మస్తాన్ దగ్గర. ఓకే, అవి బయటకు రావద్దంటే ఏం చేయాలి? మస్తాన్ సాయిని లోపల పెట్టి వాని దగ్గర ఉన్నాయని ఈమెకు ఉన్న పరిచయాలతోటి పోలీసుల ద్వారా అవన్నీ గుంజుకొప్పియాలి. వాని దగ్గర ఆ నిజాలు బయటకు రానియొద్దు. అంటే ఏం చేయాలి? వాని లోపల పంపించాలి. ఇంకా అట్లా కూడా ఏం లేదనుకో, లోపల పోలీసుల ద్వారానే ఎన్కౌంటర్ చేపిస్తుంది అది. ఎందుకంటే ఈ నిజాలు బయటకు రావద్దు. అది మంచిదని చెప్పాలి. ఇక కొందరు మీడియా సంస్థలు దానికి ఎందుకు మద్దతు ఇస్తున్నారు? వాళ్ళకు కూడా అది డ్రగ్స్ ఇస్తుండొచ్చు, వాళ్ళకు కూడా పైసలు ఇస్తుండొచ్చు, లేదంటే వాళ్ళకు కూడా ఏమంటారు శృంగారం ఇస్తుండొచ్చు. ఈ మూడిట్లో ఏదో ఒకటి చేస్తుంది అది. అందుకని కొందరు మీడియా సంస్థలు కూడా దానికి మద్దతుగా మాట్లాడుతున్నారు. అది మహా క్రిమినల్ ఉంది, మామూలు క్రిమినల్ లేదు, మహా క్రిమినల్ ఉంది. ఈ మెజారిటీ మీడియా సంస్థ బాడుక వాళ్ళకి పైసలు కావాలి. వాళ్ళకి జెన్యూన్ న్యూస్ లేదు, తొక్కలేదు. అది డబ్బులు సంపాదించడానికి ఒక జర్నలిజం అనేది ఒక తొక్క పెట్టుకున్నారు. ఓకే, ఇవన్నీ వాళ్ళ బలహీనతలను పట్టుకుంటారు, బ్లడ్ చేసి చూపెడతారు, కొంచెం చూపెట్టి
అది వివరాలు లేకుండా బయట పెడతాం అంటే ఆ లోపల వాడు ఏదో ఒక డీల్ చేసుకుంటాడు. పెట్టకన్నా నీ దండం పెడతా, లేకపోతే సారు నీకు ఇన్ని పైసలు ఇస్తా అంటే పైసలు తీసుకుంటారు, కథం. ఎన్ని కేసులు చూడలే అంటే వీళ్ళు జర్నలిజం చేస్తలేరు. ఇంటర్వ్యూలు కూడా చూడండి, వాడు అదాన్ సుధీర్ రెడ్డి అనేటోడు ఉన్నాడు. వాడు ఏం చెప్తుండు, బీజేపీ సంకనాకుతున్నాడు, అందుకని బీజేపీ పైసలు ఇస్తాడు. వాడు ముంబైలో అదేంది మన పేరేంది అహో మన పేరు ఉంది కదా, మన మోడీ అవార్డు ఇచ్చిండు, బీర్ ఏదో ఉంది మన పేరు. సో వాడు ఇట్లాంటి వాళ్ళందరూ పైసలు తీసుకుంటున్నారు. ఈ యూట్యూబ్లో వచ్చిన పైసలు యూట్యూబ్లో వస్తున్నాయి. అవి కాకుండా మళ్ళీ పైసలు ఈ బీజేపీ ఈ పార్టీల దగ్గర తీసుకుంటున్నారు. అవి కాకుండా ఇంటర్వ్యూ చేస్తే ఇప్పుడు ఇది అదానుడు ఇంటర్వ్యూ చేస్తే 5,000 నుంచి 10,000 తీసుకుంటాడు. అర్థమైందా? అవి కాకుండా యూట్యూబ్లో వచ్చేటి వేరే లెక్క, మళ్ళీ బ్లాక్మెయిల్ చేసేటి అవి వేరే లెక్క, రాజకీయ పార్టీ నుంచి వచ్చేటి అవి వేరే లెక్క. తక్కువ నెలకు అంటే తక్కువడు ₹1,00,000 సంపాదిస్తాడు. ఇక 3 లక్షలు 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు సంపాదిస్తాడు. వాడైతే అదే చెప్పినా మొన్న అవార్డు వచ్చినాడు అని పేరు, నార్త్ ఇండియన్ బొంబాయి వాడు అని పేరు మర్చిపోతే. సో అహో ఏదో ఉంది అని పేరు. ఓకే, సో వాడు 80 కోట్లకు అధిపతి ఉన్నాడు. వాడు యూట్యూబర్ అంట. చెప్పండి, మీరు ఆలోచించండి. ఓకే, సో అంటే ఎన్ని రకాల ప్రమోషన్స్ అవన్నీ కాకుండా ఇప్పుడు అమ్మ చేతి వంటనో ఏదో చెప్తుంది కానీ నెలకు 3 లక్షలు అని చెప్పింది. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడు సుష్మా భూపతి అని ఉంది. వీళ్ళందరూ ఏం చేస్తారు, ఈ అన్నిట్లో వస్తున్నాయి అడ్వర్టైజ్మెంట్లలో. ఇప్పుడు ఎందుకంటే టీవీలలో వచ్చేటి అడ్వర్టైజ్మెంట్లు ఇప్పుడు టీవీలు కాదు, సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఓకే, సో అట్లా ఓకే ఈ సంపాదిస్తారు ఇట్లా. అయితే ఈ క్రమంలో ఏం చెప్తున్నా అంటే ఈ యొక్క ఈ మీడియా వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేస్తుండొచ్చు, పైసలన్నీ ఇస్తుండొచ్చు, లేకపోతే పండుకుంటుండొచ్చు. ఇట్లా రకరకాలుగా జరుగుతున్నాయి సమాజంలో ఈ సైబర్ క్రైమ్స్ ఇవన్నిటితో పాటు. కాబట్టి నేను ఇవన్నిటికి జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో కూడా ఎవరిని గుడ్డిగా నమ్మకండి. దాంతోపాటు సమాజానికి ఒకటి చెప్తున్నా, ఆడది కాబట్టి మీరు మీడియా సంస్థలకైనా ఎవరికైనా పోలీసులకైనా జడ్జిలకైనా ఎవరికైనా చెప్తున్నా, ఆడది కాబట్టి సానుభూతి చెప్పకండి దయచేసి. ఎందుకంటే ఆడదాని లోపల ఉన్న ప్రాణం మగోని లోపల ఉన్న ప్రాణం ఒకటే. మగోనికైనా గిస్తే నొప్పి అవుతుంది, ఆడదానికైనా గిస్తే నొప్పి అవుతుంది. మగోడు చెప్పకపోవచ్చు, వానికి కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్, వానికి ఆ యొక్క కొన్ని ఉంటాయి కొన్ని. సో దానివల్ల వాడు బయటకు వచ్చి చెప్పకపోవచ్చు. ఎందుకంటే చెప్తే నువ్వు మగోడి కాదురా ఆడదానికి ఏడుస్తున్నావు అంటారు కదా, గాజులు వేసుకున్నావు రకరకాలు అంటారు కదా. సో కాబట్టి వాడు బయటకు వచ్చి చెప్పుకోకపోవచ్చు. అంత మాత్రాన మగోడికి కష్టాలు లేవు, వాడు ఆడదానికే కష్టాలు ఉన్నాయి అనుకుంటే బ్రహ్మ. ఓకే, అర్థమైందా? సో ఆడవాళ్ళలో కూడా మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, మగవాళ్ళు కూడా మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. కానీ ఒకప్పుడు పర్సంటేజెస్ ఆఫ్ మంచి స్త్రీల సంఖ్య ఎక్కువ ఉండే మన చిన్నప్పుడు. ఇప్పుడు మంచి స్త్రీల సంఖ్య తగ్గుతున్నది, చెడు స్త్రీల విచ్చలవిడితనాన్ని కోరుకునే స్త్రీల సంఖ్య పెరుగుతుంది. మగవాడు అప్పుడు ఇప్పుడు పెద్ద తేడా లేదు, ఒక్క రెండు మూడు విషయాలను బలహీనత. మగోడికి నాకు తెలిసిన కాడికి ఆంధ్రాలో అయితేనేమో 2 బలహీనతలు, ఒకటి శృంగారం సెక్స్, రెండోది ఈ యొక్క ప్యాకాట. ఓకే, కోళ్ళ పందాలు ఇట్లా ఈ టైపు ఈ పందాలు ఈ ఏమంటారు దాన్ని గ్యాంబ్లింగ్ అంటారు, గ్యాంబ్లింగ్ ఆంధ్రాలో. తెలంగాణలో అయితేనేమో ఈ తాగుడు, ముక్క, సుక్క, అదే సుక్క అంటే మందు. ఓకే, స్త్రీ అదే మందు, మాంసం, మగువ. మెయిన్గా మందు ఫస్ట్ది, తర్వాత మాంసం ముక్క, తర్వాత ఈ స్త్రీ ఈ సెక్స్ శృంగారం. ఇవి బలహీనతలు ఉన్నాయి. అర్థమైందా? సారీ మిత్రులారా, మాట్లాడుతూనే ఉంటాం, కీప్ టాకింగ్ మాట్లాడుతూనే ఉంటా. చాలా టాపిక్స్ ఉన్నాయి. మొన్న మోడీ పర్యటన గురించి ఇంకా అనేకం మాట్లాడాల్సింది. కానీ ఎందుకో నాకు ఎందుకంటే ఇది చెప్పకపోతే మనము ఇంకా ఈ విచ్చలవిడితనం ఇంకా ఈ బారిన పడి యొక్క మగవాళ్ళు ఎక్కువ ఏమంటారు తమ యొక్క బలైపోతుంది. ఈ మధ్యకాలం చాలా చూస్తున్నాం. ఈ న్యూడ్ కాల్ వాళ్ళు ఎక్కువ వస్తున్నాయి. అన్నోన్ న్యూడ్ కాళ్ళు, సైబర్ క్రైమ్లు ఎక్కువ వస్తున్నాయి. ఓకే, ఇక ఇవి కాకుండా ఇక ఇవంతమని చెప్పినాయని. సో కాబట్టి ఇవన్నిటిని నుంచి కాపాడుకుందాం, అందరినీ కాపాడుకుందాం. అలా మగవాళ్ళు ఎక్కువ బలవుతారు కాబట్టి మగవాళ్ళని కూడా కాపాడుకుందాం, వాళ్ళ లోపల ప్రాణం ఉంది. సో కాబట్టి ఐ కీప్ టాకింగ్, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా. అట్లనే అవసరానికి తగ్గట్టుగా అంటే సిచ్యువేషన్ డిమాండ్ అది కంపల్సరీగా దాన్ని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నప్పుడు అది ప్రశ్నించకపోతే మనం క్వైట్గా ఉంటే రాంగ్ ఇండికేషన్ పోయే అవకాశం ఉంటుంది. అన్నప్పుడు తప్పకుండా ఐ విల్ రేజ్ వాయిస్. అట్లనే సామాన్యులకు అర్థమయ్యే భాషలో
అన్ని విషయాల మీద అవగాహన చేయడానికి దానికి సంబంధించిన ఎనఫ్ రీసెర్చ్ చేసినాకనే మీకు మాట్లాడతా. ఏది పడితే అది గాలి మాటలు చెప్పను నేను. ఓకే, నేను పైసల గురించి ముచ్చడి చెప్తలేను. నాకు యూట్యూబ్ను ఇంకో దగ్గర పైసల కోసం ఆశిస్తలేను. ఓకే, అర్థమైందా? నాకు పైసలు కావాలంటే వేరే వ్యాపారాలు ఇంకోటో చేసి సంపాదించుకుంటా, కానీ ఈ శవాల మీద పేలాలు ఏరుకోను. అర్థమైందా? ఎందుకంటే అది మనం పైసలు సంపాదించడం వేరే, గిట్లా గిది పైసలు ఇది కరెక్ట్ కాదు. ఓకే, సో కాబట్టి మనం విషయ పరిజ్ఞానం కోసం మాత్రమే మాట్లాడుతున్నాం. అర్థమైందా? పైసలు కావాలంటే వాడు షార్ట్ వీడియో చేస్తాడు, గింతే వీడియో ఉంటుంది, అట్లా ఒక డిఫరెంట్గా చేస్తాం. గిట్లా గంటలు ఎందుకు ముచ్చట చెప్పం. నా ఉద్దేశం ఏంటంటే ముచ్చట ఆ విషయం ఒక 10 మందికి అర్థమైనా సరే, ఒక్కరికి అర్థమైనా సరే, ఆ ఒక్కడికి వాళ్ళకి కూర్చోడు, ఇంకో 10 మందికి ముచ్చట చెప్తాడు. అట్లా మెల్లమెల్లగా మార్పు వస్తుంది సమాజంలో అనేది నా బాధ. అందుకే ఓపికతోటి పూర్తి అవగాహన వచ్చేటట్టు చెప్తా. నాకు వ్యూస్ కంటే కూడా ముచ్చట అర్థం కావాలి, దిమాగ్ లెక్కాలి అనేది నా ఉద్దేశం. ఓకే.